అప్ హిల్ నడవడమే చాలా కష్టం. 50-60 కిలోల సైకిల్ ని 70 కిలోలు నిన్ను 2 కాళ్ళతోటి పైకి ఎక్కియాలి. ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలంటే ఈ ట్రావెల్ స్టార్ట్ చేసిన తర్వాత పర్స్పెక్టివ్ ఎట్లా మారింది? దేనికంత తొందరగా ఆవేశపడి రియాక్ట్ అవ్వకుండా నిమ్మలంగా ఆలోచించి ఒక ట్రిప్ పోతేనే చాలా నేర్చుకుంటాం. అలాంటిది ఒక 5 years నుండి అంటే నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా యాక్సిడెంట్లు చూసాను. ఆ మూడ్ మొత్తం ఒకసారి షిఫ్ట్ అయిపోద్ది. ఎందుకు యాక్సిడెంట్ చూసినప్పుడు లారీలు అవన్నీ సిమ్మని పోతా అంటే పక్కన సైకిల్ వణికేది. బార్డర్స్ క్రాస్ చేస్తున్నప్పుడు మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ ఏంటి నువ్వు ట్రావెల్ చేసినప్పుడు? రీసెంట్ ఆల్ప్స్ మౌంటైన్స్ నా సైకిల్ కి బ్యాటరీ ఉంటుంది ముందట, లైక్ టార్చ్ లైట్ కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఇట్లా హ్యాండిల్ పట్టుకుని ఒక సెల్ కి ఇట్లా టార్చ్ పెట్టేసి మొత్తం మంచి ఇట్లా స్నో ఫాగ్ అంతా పడతా అంటే కొంచెం నార్త్ ఈస్ట్ డీటెయిల్ గా వెళ్దాం. మేఘాలయ, చిరపుంజి, వాకి రివర్, సిక్కిం ప్రపంచం మొత్తం చూసిన ఫీలింగ్ వస్తుంది. అడవులు ఉంటాయి కదా, పైన్ ట్రీస్ తోటి పైకి చెట్లు, కిందికి వెళ్ళి ఇట్లా కెమెరా పెడితే అసలు నీ అమ్మాయి ఎక్కడున్నారా, ఇండియా నారా ఇది, ఇండియా ఇంత బాగుందా, తిరిగితేనే కదా తెలిసేది. బెస్ట్ పీపుల్ యు మెట్ ఆన్ రోడ్. సౌత్ కొరియా అని కొట్టంగా ఒక 30-40 కాంటాక్ట్లు, జపాన్ అని కొట్టంగా ఇట్లా కంట్రీస్ పేర్లు పెట్టుకుంటాను అన్నట్టు. అకౌంట్లలో లక్షల కోట్లు లేకపోవచ్చు కానీ అంతకన్నా విలువైన మనుషులు ఉన్నారు. ఉమెన్ ఎవరిని కలిసావా? ఎన్ని రొమాంటిక్ మెమరీస్? వాళ్ళు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ఆమె ఏమన్నది, నాకు అమ్మాయిలు అంటే ఇష్టం అన్నది. సరే కొండ ఎక్కి మళ్ళీ ఇట్లా దిగిన అనుకోండి, కాశ్మీర్ లోకి ఎంటర్ అయిపోయినా, హిందుస్థాన్ కా జెండా లగాకే జారే అంగ్రేజీ అని తిడతాడు. ఒరే నేను అంగ్రేజీ ఇంద్ర నా దేశంలో అనుకున్నా. బెస్ట్ ఫుడ్ ఏంటి? గోదావరి జిల్లాలో వాళ్ళ ఇంటికి పోదు పంపేస్తారు తిండి తిండి. నేను రాజమండ్రిలో క్యారీ చేసిన ఫుడ్ ఎక్కడో వెస్ట్ బెంగాల్లో అయిపోయింది. రంజిత్, వెల్కమ్ టు ఇంటాక్స్ మ్యాన్. థ్యాంక్ యూ బ్రో. నాకు లాస్ట్ ఒక 4 days 5 days ఒక 1 week అనుకుంటా నీ వీడియోలు చూస్తా గడుపుతున్నా నేను. వెరీ ఇంట్రెస్టింగ్. నీ ఫస్ట్ నుంచి ఇలా యూట్యూబ్ లో వీడియోస్ అన్ని పెట్టేస్తాం అనుకుంటా కదా. ఆ పురుగు లైక్ ఉంటది కదా, కీడ ఎప్పటి నుండో ఉన్నది, లైక్ తిరగాలి అనేది. బట్ మనం తిరగాలి అంటే మనీ కూడా కావాలి. సో మనకి యూట్యూబ్ అదంతా ఎక్కువ తెలియదు. దాని నుండి మనీ జనరేట్ చేసి మనం తిరగొచ్చు అనేది కూడా అంత తెలియదు. బట్ ర్యాండమ్ గా ఎప్పుడైనా కొంచెం ఖాళీ దొరికితే అట్లా వెళ్ళి ఏదో ట్రిప్లు, దీనికన్నా ముందే లైక్ థాయిలాండ్ కానీ, అది టర్కీ కానీ, అండ్ లదాఖ్ కానీ 2014లో అట్లా వెళ్ళేసి వచ్చి ఉంటాయి. బట్ ఇప్పుడు అదే కావచ్చు మేబీ ట్రిగ్గర్ చేసింది. సరే డార్లింగ్, అయితే నీ స్టోరీ నేను చాలాసార్లు చూశాను, బయట ఇంటర్నెట్లో కూడా అవైలబుల్గా ఉంది. మళ్ళీ అది చెప్పి బోర్ కొట్టొచ్చదు. నాకు ఒకటి ఏంటంటే, నీ ఫస్ట్ రూట్ ఉంది కదా హైదరాబాద్ టు కన్యాకుమారి నువ్వు వెళ్ళింది, దాని ఎగ్జాక్ట్ రూట్ మ్యాప్ చెప్పు నాకు. చాలా ఆఫ్ రోడింగ్లో వెళ్ళినట్టున్నావు. ట్రావెలింగ్లో మెయిన్ హైవేలో వెళ్దాము అని చెప్పేసి అని అనుకున్నా. బట్ హైవేలో వెళ్తే ఏంటి అని అంటే, కొద్దిసేపు చేశాను, కొన్ని రోజులు చేశాను హైవేలో. లైక్ ఫుల్గా ట్రాఫిక్ అంటే వెహికల్స్, లారీలు అవన్నీ అని పోతా అంటే పక్కన సైకిల్ వణికేది. అండ్ మీకు తెలుసు లైక్ కొంచెం కూడా చాలా వరకు కేర్ చేయరు చాలా సార్లు మన దగ్గర అన్నట్టు. కొంచెం చాలా సార్లు తాక్కుండా కూడా పోయేవి. తాక్కుండా ఇన్ ద సెన్స్ లైక్ పక్క పొంటి. సో అంత లైక్ ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయినప్పుడు సైకిల్ వణుకుతుంది కదా, ఇదంతా అయ్యే పని కాదు అని చెప్పేసి బెంగళూరు వరకు అయితే అట్లనే వెళ్ళాను. సో 500 kilometers సంథింగ్. ఆ తర్వాత మార్చేసాను. ఇక బెంగళూరు ఆ వేలో దాటిన తర్వాత ఇంకా స్ట్రైట్ రోడ్ తీసుకోకుండా ఇటు హొగనేకేల్ అని ఉంటుంది, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అక్కడ. సో హొగనేకేల్ వెళ్ళాను. హొగనేకేల్ వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ నుండి మొత్తం తమిళనాడు వచ్చేసింది. తమిళనాడు లోపలికి వెళ్ళి అట్లా కన్యాకుమారి వరకు హాఫ్ రోడ్లో వెళ్ళి, ఇంకా ఆ కన్యాకుమారి నుండి ఈ తిరువనంతపురం తర్వాత మీకు ఇట్లనే పోతే కొచ్చి వస్తుంది. ఆ తర్వాత వర్కల బీచ్ వస్తుంది, చాలా ఫేమస్ బీచ్. ఆ తర్వాత అలపుజ, అదే అలెప్పి అంటారు కదా, అలెప్పి. ఆ తర్వాత కాసర్గోడ్ కూడా బాగుంటుంది. ఆ తర్వాత కాసర్గోడ్ తర్వాత మనకు ఉడిపి తర్వాత గోకర్ణ తర్వాత ఇట్లనే గోవా సైడ్. సో ఆ రూట్ లో వెళ్ళాను. బట్ ఫస్ట్ టైమే లైక్ నాకు అట్లా బీచెస్ పక్కన వెళ్తుంటే మస్తు అనిపించింది అసలుకి. రఫ్ వెదరు, బట్ హాట్ వెదరు అండ్ కోవిడ్, బట్ చాలా ఎంజాయ్ చేసిన. ఒక్కొక్కసారి అయితే సైకిల్ ఇరిగిపోయింది, పుల్లలు ఇరిగిపోయినాయి, రిమ్ బెండ్ అయింది. ఎందుకంటే ఆఫ్ రోడ్ కదా, ఆ సైకిల్ అంత కంఫర్ట్ లేకుండే.
అది నా ఫస్ట్ రోడ్. ఆ తర్వాత ఇంకా హైదరాబాద్ వచ్చేసా. అంటే అప్పుడే కదా నువ్వు రైడింగ్ స్టార్ట్ చేయడం. ఇప్పుడు హైవే మీద బెంగళూరు వరకు వెళ్ళావా? అవును. ఈ లోపల యాక్సిడెంట్స్ ఏమైనా చూసావా రోడ్ పక్కన? చాలా బ్రో. యాక్చువల్గా వెళ్తా ఉంటే లారీ తుక్కు అవ్వడము, లేకుంటే లైక్ ఆ ఫ్రెష్ యాక్సిడెంట్లు కూడా కనబడము, అవన్నీ చూసినప్పుడు అనిపించేది మనం ఎక్కడో ఒక చీమలాగా. ఇప్పుడు మనుషులు నడుస్తానే చీమలు కనబడవు, టక్కున తొక్కేస్తే చచ్చిపోతాయి, వాడు ఫరక్ కూడా పడదు మనకు అది. సో అట్లనే ఒక సైకిల్ అనేది ఒక చీమలాగా, ఒక పెద్ద ట్రక్ ముందట తెలిసి తెలియక చిన్నగా ఏది తాకినా మనమే పడతాం, మనకే దెబ్బలు తాకితే చనిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, నుజ్జు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి చాలా సిచ్యువేషన్స్ చూశాను. ఇదంతా వర్కౌట్ అయ్యేటట్టు లేదు అని చెప్పేసి రోడ్డు మార్చేసాను. నాకు అంటే నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా యాక్సిడెంట్లు చూశాను. అంటే అది ఆ మూడ్ మొత్తం ఒకసారి షిఫ్ట్ అయిపోద్ది. ఎందుకు యాక్సిడెంట్ చూసినప్పుడు ఆ రోడ్ పక్కన లారీలు పిల్ట్ కొట్టి పడిపోయి ఉంటాయి, కార్లు నుజ్జు అయిపోయి ఉంటాయి. అది చూసినప్పుడు చాలా మారిపోతుంటది. అదే మనము అంటే లైక్ బైక్ కానీ కార్లో కానీ వెళ్తా ఉంటే ఒక 100లో 120లో జోష్లో వెళ్తా ఉంటాం. సడన్గా యాక్సిడెంట్ చూడంగానే మూసుకొని 60కి వస్తాం. ఎందుకంటే అక్కడ మనల్ని ఊహించుకుంటాం, మళ్ళీ 60-70కి వస్తాం. 1 గంట 2 గంటలు అట్లనే పోతూ ఉంటాం లాంగ్ డ్రైవ్లో. మళ్ళీ 120-100 అట్లా వెళ్ళిపోతాము. మళ్ళీ తర్వాత ఇంకో యాక్సిడెంట్ చూడగానే ఇవన్నీ లైక్ సైన్స్ అన్నట్టు నాకు, అరే పోతే ఇట్లా అవుతావురా అని చెప్పేసి. సో ఈ ట్రావెల్ స్టార్ట్ చేసిన తర్వాత నీకు పర్స్పెక్టివ్ ఎట్లా మారింది? ఇది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే ఈ లైఫ్ అండ్ డెత్ అనేది మనకు బాగా ట్రావెలింగ్లో తెలుస్తూ ఉంటుంది కదా. నీకు దాని ముందున్న పర్స్పెక్టివ్ ఏంటి, తర్వాత పర్స్పెక్టివ్ ఏంటి? అంతకుముందు ఎలా ఉండేదంటే కొంచెం లైక్ మనుషులు అంటే నాకు అంటే కొన్ని సిచ్యువేషన్స్ల వల్ల ఎదుర్కొన్న సందర్భాల వల్ల మనుషులను నమ్మడం ఆపేశాను. ఓకే. ఎవరిని నమ్మకపోయేవాడిని, ఏం చేస్తాను. కానీ నేను వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు నా దారి మొత్తం, ఒకరోజు నైట్ ఒక 10-11 అవుతుంది. ఆ రోజు అప్పటికే 130 కిలోమీటర్స్ తొక్కిన. ఇంకా తొక్కుతుంటే ఎవరో 2 కపుల్స్ బండి మీద పోతున్నారు తమిళనాడులో. లైక్ వాళ్ళు నాకు ఏమైనా కొనిద్దామంటే ఏం కనబడతలేదు అని చెప్పేసి నా పక్కనే వచ్చి మాట్లాడుకుంటా ఒక 100 రూపాయలు ఇచ్చారు. ఇది ఎక్కువ ఏం కాదు, బట్ నీకేమైనా తినడానికో లేదన్నా ఒక్క డ్రింక్ తీసుకో, కొబ్బరి బొండ అన్న తాగు, ఇంత ఎండాకాలము ఏప్రిల్ అది అని చెప్పేసి ఇచ్చినప్పుడు అనిపించింది లైక్ అప్పటి నుండి అట్లా ఒకరు డైరెక్ట్ తీసుకెళ్ళి ఎక్కడికో లోపలికి తీసుకెళ్ళి, అంటే ఆ నైట్ నాకు స్టే ఇచ్చారు వాళ్ళ స్కూల్లో ఇచ్చిండ్రు. తమిళనాడు భాష తెలియదు, ఏం తెలియదు. సో ఇట్లా వెళ్తుంటే నమ్మకం అనేది వచ్చింది. ఆ తర్వాత ఆ నమ్మకం తర్వాత లైక్ అందరూ ఒకేలా ఉండరు అని చెప్పేసి నేను ఇంత నమ్ముకుంటూ పోయి లాస్ట్ కిడ్నాప్ కూడా చేసారు. సో మళ్ళీ అక్కడ నమ్మకం కోల్పోకుండా అందరూ ఒకేలా ఉండరు కదా అని చెప్పేసి మళ్ళీ సో దట్ మనుషులు అండ్ హ్యూమానిటీ అండ్ కైండ్నెస్ అండ్ నేచర్ ఎక్కువ శాతం నేచర్ పైన నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానంటే, నేచర్ అలా అట్లా ఉంటాయి. ఇప్పుడు ఎవరు లేరు, ఈ అమ్మాయి ఇదంతా బరువు ఎందుకు, ఈ కాగితం ఈ కవర్ ఎందుకని అట్లా పడేయకుండా లైక్ నేచర్కి నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తే నీకు అంత సపోర్ట్ చేస్తుంది. నా లైఫ్లో ఇట్లా చాలాసార్లు జరిగినాయి. ఎన్నోసార్లు వాటర్ దొరకని సిచ్యువేషన్స్, ఎన్నోసార్లు ఫుడ్ దొరకని సిచ్యువేషన్స్. ఏదో ఒక రకంగా నాకు ఒక పండన్న దొరికేది. లైక్ అడవిలో వెళ్తుంటే ఏదో ఒక పండన్న దొరికేది. ఈవెన్ కేరళలో లాక్డౌన్లో 2-3 డేస్ అవుతుంది, లాక్డౌన్ పడ్డది, ఫుడ్ లేదు, హోటల్స్ బంద్, అన్ని ఇంట్లో అందరూ తాళాలు వేసుకుని 2-3 రోజులు మాడి పండ్లు తినే బతికిన నేను. అడవిలో వస్తూ ఉంటాయి ఆ వాటర్, వర్షం పడితే వర్షం నీళ్ళు బోరింగ్లు లేకుంటే మసీదుల కన్నా గుళ్ళ కన్నా అక్కడిక్కడ వాటర్ ఏమన్నా ఉంటే తీసుకొని తాగి బ్రతికిన. సో చాలా నేర్పింది, చాలా నేర్చుకున్నా, లైక్ చాలా చేంజ్ అయిపోయినా, చాలా పేషెన్స్ వచ్చింది. అండ్ మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వడము అండ్ నేచర్కి ఒక గాడ్ లాగా భావించడము. మీకు తెలుసు మనం ఒక ట్రిప్ పోతేనే చాలా నేర్చుకుంటాం. అలాంటిది ఒక 5 years నుండి అంటే ఎంత చేంజ్ వచ్చి ఉంటుంది. చాలా కామ్గా అండ్ పీస్ఫుల్గా, దేనికంత తొందరగా ఆవేశపడి రియాక్ట్ అవ్వకుండా నిమ్మలంగా ఆలోచించి, ఎక్కువ శాతం ఎవడైనా మూర్ఖుడై దాంతో మాట్లాడకుండా నువ్వే కరెక్ట్ అని చెప్పేసి. ఇప్పుడే అయితే ఈ చూసిన మోస్ట్ బ్యూటిఫుల్ ట్రెక్స్ ఏంటి, లైక్ లేదంటే బార్డర్స్ క్రాస్ చేస్తున్నప్పుడు మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ ఏంటి నువ్వు ట్రావెల్ చేసినవి? బార్డర్స్ క్రాస్ చేస్తున్నప్పుడు లైక్ డేంజరస్ ప్లేసెస్ అంటే
డేంజరస్ ప్లేసెస్ అంటే ఏం లేవు, బట్ లైక్ మన ఇండియాలోనే నేను లైక్ లదాఖ్ కానీ కార్దుంగ్లా టాప్ అని అలాంటి సిచ్యువేషన్స్లో చాలా సిచ్యువేషన్స్లో ఎదుర్కొన్నవి చాలా ఉన్నాయి. లైక్ వెదర్ తోటి, నేచర్ తోటి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. బట్ వియత్నాం టు కంబోడియా బార్డర్ ఎంటర్ అయ్యేటప్పుడు నా దగ్గర లైక్ ఒక 4-5 రోజులు సతాయించారు లోపలికి ఎంటర్ కావడానికి. ఇప్పుడు చూడండి, మీరు ఒక ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ కనుక పట్టుకొని వియత్నాం టు కంబోడియా బార్డర్లో ఎంటర్ అయ్యింది అనుకో, కంపల్సరీ వాళ్ళు ఇబ్బంది పెడతారు, ఎంతో కొంత ఛార్జ్ చేయడానికి, లైక్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తారు. అదే ఒక వైట్ పీపుల్ వెళ్ళింది అనుకో, కనీసం వాడిని క్వశ్చన్ కూడా చేయరు. తెలుసా మీకు? ఒక బస్సులో వెళ్తున్నాం అనుకోండి, వియత్నాం టు కంబోడియా, 10 మంది బస్సులో ఉన్నారు, ఒక 8 మంది వైట్ పీపుల్ ఉన్నారు, ఒక 2 మన బ్రౌన్ కలర్, లైక్ వాట్ ఎవర్ ఏషియన్ కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, లైక్ ఇండియా కానీ, శ్రీలంక కానీ, ఈ లైక్ ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వెళ్తే ఫస్ట్ దిగి తర్వాత నానా క్వశ్చన్స్ అడుగుతారు. అడిగిన తర్వాత ఒక గంటన్నర సేపు సతాయిస్తారు, వెళ్తారు. అదే ఆయన మిగతా 8 పాస్పోర్ట్లు వాళ్ళు దిగరు. వాళ్ళు ఉంటారు కదా గైడ్ డైరెక్ట్ తీసుకొని లోపలికి పోయి స్టాంప్లు వేయించుకొని పట్టుకొని వస్తాడు. సో అనిపించేది లైక్ ఇంత రేసిజం ఎందుకురా అనిపించేది. అండ్ ఇంకొకటి, అప్పుడు యూరోపియన్స్ అనుకోండి, మీ అకౌంట్లో ఎంత ఉన్నాయి, మీ చేతిలో డబ్బులు ఉన్నాయా లేవా, మీరు ఎట్లా తిరుగుతారు, ఇవన్నీ ఒక్క క్వశ్చన్ కూడా అడగారు వాళ్ళని. ఈవెన్ ఒక్క క్వశ్చన్ కూడా. అదే మనం అనుకోండి, నీ అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయి, నీ చేతిలో డబ్బులు ఎంత ఉన్నాయి, నీ క్యాష్ ఉందా, డాలర్స్ ఉన్నాయా, ఇవన్నీ అడుగుతారు. వాళ్ళ కంట్రీకి వెళ్ళి మనం అక్కడే ఉండి పని చేసుకుంటామేమో అని చెప్పేసి లైక్ అక్కడ చాలాసార్లు బాధ అనిపించింది. ఇందిరా ఇండియన్ పాస్పోర్ట్కి ఇంత వాల్యూ లేకుండా ఉన్నది అసలు. ఈ చిన్న కంట్రీకి, కంబోడియా ఈ చిన్న కంట్రీలో కూడా ఇంతగానో ఎదుర్కోవాలి, అరే గీడేమున్నది బతకడానికి అని చెప్పేసి అనిపించేది. ఎప్పుడైతే ఒకసారి మనం బయటకు వెళ్తామో కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు అంటారు కదా, మన ఫాదర్ అంటాడు, వాడు చూడరా, వాడి కొడుకు చూడరా, లేకుంటే వాడు చూడరా జాబ్ కొట్టిండు, మంచిగా సెటిల్ అయిండు అని చెప్పేసి వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటాడు. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నా అంటే నిన్ను మీ నాన్న చులకన చేస్తున్నారని కాదు, మన నాన్న మనల్ని అలా నా కొడుకు కూడా ఎదగాలి అనే ఒక ఆశతో అంటాడు అన్నట్టు. సో నేను కూడా ఎప్పుడైనా వేరే కంట్రీ తోటి ఇట్లా కంపేర్ చేసుకున్నప్పుడు ఎట్లుంటుంది అంటే ఫీలింగ్, ఇక్కడ మన జనాలకి ఎట్లుంటుంది అంటే ఇక వీడు ఆడికి పోయిండు, ఎన్ని మాట్లాడుతాడు అని అంటారు. కానీ అదొక ఉంటుంది కదా మనసులో, అబ్బా నా దేశం కూడా ఇంత మంచి రోడ్లు ఉంటే బాగుండు, ఇలా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తే బాగుండు. ఈ చెత్త కానీ మీకు తెలుసు డెవలప్డ్ కంట్రీస్ ఎంత సివిక్ సెన్స్ తోటి ఎంత బాగుంటారో ఉంటుందో అది. కానీ మనం ఇక్కడ చూసుకుంటే మీరు ఈవెన్ నేను వస్తుంటే ఇంత మంచి బ్యూటిఫుల్ సిటీలోనే ఎన్ని చెత్తలు, ఎంత డ్రైనేజీ, ఎంత దారుణంగా ఉంటుందో. సో దట్ ఇదంతా లైక్ ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఎదుర్కొన్నా నేను, కళ్ళతో చూసిన, కొన్ని వీడియోస్ చేసిన, కొన్ని వేస్ట్ రా అన్నట్లు లైట్ తీసుకున్నా. కానీ అంతే బ్రో. కానీ ఈవెన్ ఆస్ట్రేలియాకి అయితే ఈవెన్ నేను ఇండియన్ పాస్పోర్ట్ క్యారీ చేస్తున్నా కదా, సో నేను ఇండియన్, సో దట్ వాళ్ళకి ఎట్లా అంటే వీళ్ళు వస్తే ఇక్కడే ఉంటారేమో అని చెప్పేసి 2 సార్లు రిజెక్ట్ చేసింది. న్యూజిలాండ్కి 2 సార్లు రిజెక్ట్ చేసింది. ఇక నాకు న్యూజిలాండ్ 3ోసారి వేయలేదు వీసా. 20,000 40,000 పోయినాయి ఉత్తిగానే వీసాకి. ఆస్ట్రేలియాకి కూడా దగ్గర 40,000 ఫస్ట్ టైము ఏదో ఏజెన్సీకి ఇస్తే, తర్వాత మళ్ళీ ఒక 20,000 దగ్గర 60,000 అట్లా పోయినాయి. నన్ను రిజెక్ట్ చేసిన కంట్రీస్ అంటే న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా. అయినా గివప్ ఇవ్వకుండా ట్రై చేసి, నేను వర్త్ క్యాండిడేట్ని, నేను కంపల్సరీ ఇండియాకి వెళ్తా, నేను సైక్లింగ్ చేస్తున్నా, ప్రూఫ్స్, సోషల్ మీడియా ఇవన్నీ ఇచ్చి, అకౌంట్లో ఒక 10-15 లక్షల రూపాయలు చూపించి, ఎవ్రీ మంత్ ఇట్లా డబ్బులు పడుతున్నాయి అని చూపించి ఎంత ఫైట్ చేస్తే నాకు ఆస్ట్రేలియా వీసా వచ్చింది అనుకున్నారు. ఆస్ట్రేలియాలో ఉండి న్యూజిలాండ్ వీసా అప్లై చేస్తే కూడా రిజెక్ట్ చేసారు. అంటే మీరు ఆలోచించండి. సో దట్ అది మారాలి. అది మారి మనం కూడా టాప్ ప్లేస్కి రావాలి. చిన్న సింగపూరే ఫస్ట్, సెకండ్ ప్లేస్, జపాన్ జపాన్ తెలంగాణ అంత ఉంటుంది కావచ్చు, అంటే తెలంగాణ ఆంధ్ర కలిపితే అంత ఉంటుంది కావచ్చు, కొరియా కూడా గంతే ఉంటుంది బ్రో, తెలంగాణ అంత ఉంటుంది. ఇలాంటి సింగపూర్ కూడా ఇంకా చిన్న సింగపూర్ హైదరాబాద్ అంతా కూడా ఉండదు. అలాంటి కంట్రీస్ యొక్క పాస్పోర్ట్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి. మన 70-80 ప్లేస్లో ఏమో ఉన్నట్టున్నది. ఆ ముందున్న కంట్రీస్ కూడా చాలా ఆఫ్రికన్ కంట్రీస్ ఎక్కడ ఉన్నాయి. ఆ వెనక కంట్రీలు అన్నీ ఇక ఏవో పిచ్చి కంట్రీలు ఉన్నాయి. బట్ 75 సంథింగ్ ఏమో ఆ రేంజ్ లో ఉంది. నాకు చూడాలని ఉంది మనది ఒక టాప్ 10లో ఉంటే. ఇక కథం పాస్పోర్ట్ పట్టుకుని ఏ దేశం పోయినా వీసా అని అరైవల్ ఎంజాయ్ చేయొచ్చు. నాకు ఒకటి ఫన్నీగా అనిపిస్తుంది తెలుసా, అంటే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు. ఇప్పుడు యూట్యూబర్స్ చాలా మంది వాళ్ళకి వ్యూవర్షిప్ తగ్గిపోయింది అనుకో, అబ్రాడ్ లో ఉండేవాళ్ళు, వాళ్ళు వెంటనే ఇండియా వచ్చేస్తారు లాగింగ్ చేసుకోవడానికి. అవునా? నీకు ఐడియా ఉందా అది?
ఏమో అంత మీకు బేసిక్ గా ఇప్పుడు రీసెంట్ గా సఫైర్ అని ఒక సాంగ్ చేశాడా? సప్ప సఫైర్ అని ఒక సాంగ్ వచ్చింది, అది చాలా బాగుంటుంది ఆ సాంగ్, వినే ఉంటాను రీల్స్ లో అక్కడక్కడ. సో ఆ ఒక్క సాంగ్ అనే కాదు, బేసిక్లీ ఎవరన్నా యూట్యూబర్స్ అబ్రాడ్ లో ఉన్నట్టు వాళ్ళకి సడన్ గా ట్రాక్షన్ రావాలనుకో, సడన్ గా వాళ్ళు యూట్యూబ్ గ్రో అవ్వాలనుకో, వాళ్ళు ఇండియా వచ్చేస్తారు. అరే భాయ్ ఇండియా అంత బ్యూటిఫుల్ కంట్రీ, మీరు అందరూ తప్పు చెప్తున్నారు ఇండియా గురించి, అది ఇది ఒక బ్యాచ్ ఉంటది. రెండో బ్యాచ్ ఏంటంటే ఇండియా ఎంత గలీజ్గా ఉందో చూపించడానికి వస్తుంది. యా ఐ నో దట్. లైక్ ఇప్పుడు మీరు కొన్ని కంట్రీస్ లో కానీ యూకే కానీ యూఎస్ కానీ వాట్ ఎవర్, సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక బ్యూటిఫుల్ మేఘాలయ అని చూపెట్టారు అనుకో, వాడికి వ్యూస్ రావు. ఓకే, అండ్ అదే ఒక మురికి వాడలలో స్లమ్ ఏరియాలలో చూపెట్టారు అనుకో, వాడికి ఫుల్ వ్యూస్ వస్తాయి. చీ ఇండియన్స్, నాకు ఏ కంట్రీ పోయినా మీ స్ట్రీట్ ఫుడ్ చీ గలీజ్గా ఉంటుంది అని అంటారు. ఆబ్వియస్లీ గలీజ్గానే ఉంటుంది. సో దట్ మీకు తెలుసు ఆ స్టాండర్డ్స్ మరి మెయింటైన్ చేయాలి. మరి నువ్వు అదే స్ట్రీట్ ఫుడ్ నువ్వు 5-star హోటల్లో తింటే, ఇప్పుడు ఒక పానీపూరి, ఇప్పుడు ఒక 5-star హోటల్లో కనుక నువ్వు పోయి పానీపూరి తింటే వాడు 500 ఛార్జ్ చేస్తాడు. అదే నువ్వు 15-20 రూపాయలు స్పెండ్ చేసి తింటే నీకు అదే స్టాండర్డ్స్ వస్తాయి మస్ట్ అండ్. కానీ చైనా కానీ జపాన్ కానీ వాట్ ఎవర్ ఈ 2 కంట్రీస్ కొరియా కానీ చూసినప్పుడు మంచి 5-star స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు ఇవి స్ట్రీట్ లో కూడా, సో నీట్గా ఉంటుంది. సో అది మన దగ్గర క్వశ్చన్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కానీ క్వశ్చన్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరు ఉండరు. ఇప్పుడు రోడ్డు మీద ఒక పూల బండి ఉంటుంది, పండ్ల బండి ఉంటుంది, వీళ్ళ అసలు ఉండొద్దు. యాక్చువల్ రోడ్డు మీద అట్లా ఉండొద్దు, అంతేనా కదా, ఇంత బిజీ ఏరియాలో అక్కడ ఉండొద్దు. కానీ వాళ్ళ దగ్గర ట్రాఫిక్ ఈ జిహెచ్ఎంసీ కానీ వీళ్ళందరూ పోయి నెలకి ఇంత వసూలు చేసుకుంటారు. పాండా బోన్ దగ్గర కానీ, లైక్ ఈ పండ్ల బండి వాళ్ళ దగ్గర కానీ, పూలు అమ్ముకునే వాళ్ళ దగ్గర కానీ ఎంత నెలకి ఇంత వసూలు చేసుకుంటారు. అసలు అది ఒక రిజిస్టర్డ్ ప్లేస్ కాదు, అక్కడ ఏం ట్యాక్స్ కట్ కాదు, లైక్ ఏముండదు. బట్ ఇదంతా కరప్షన్. సో దీనివల్ల ఇండియా డెవలప్ అవ్వాలంటే ఈ కరప్షన్ అంతా పోవాలి అంటే రూట్స్ నుండి మొత్తం మారాలి. అది మారదు. బట్ అది మిక్స్డ్ లే, అది ఎప్పుడు మనం ఏం చేయలేం. సో లెట్స్ టాక్ అబౌట్ మెమరీస్ అబ్బా. నాకు ట్రావెల్ అంటేనే నాకు చాలా మెమరీస్ ఉన్నాయి, నేను షేర్ చేసుకుంటా. బట్ దానికంటే ముందు ఇప్పుడు ద బెస్ట్ పీపుల్ యు మెట్ ఆన్ రోడ్ అంటే ఎవరెవరు, అంటే నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పటికి టచ్లో ఉన్నోళ్ళు అట్లా? అదేంటో నాకు ఎవరైతే బెస్ట్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు టచ్లో ఉండరు. అంటే లైక్ వాళ్ళు ఏమనుకుంటారు, నేను వాళ్ళతో గడిపిన రోజులు ఉంటాయి కదా. సో లైక్ ఇతను ఇట్లా ఉంటుంది, ఇతను లైఫ్ స్టైల్ ఇట్లా ఉంటుంది, పొద్దున్న లేచి సైక్లింగ్, సాయంత్రము ఆగుతాడు. నా లైఫ్ ఎట్లుంటుంది బ్రో, పొద్దున 6 o'clock అట్లా లేస్తాను, లేచిన వెంటనే ఫస్ట్ ఏదైనా తినాలి కదా. సో లేచి ఒక మంచిగా ఒక కాఫీయో లేకుంటే ఏదైనా నూడిల్సో లేకుంటే వాట్ ఎవర్ నూడిల్స్ కానీ లైక్ ఏదో ఒకటి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాను. చేసుకునేటప్పుడు మళ్ళీ నేను ఒక యాంగిల్స్లో వీడియోస్ తీసుకొని అది ప్రిపేర్ చేసుకున్న తర్వాత తినేది కూడా వీడియో చేసి మాట్లాడుతూ తర్వాత మళ్ళీ క్యాంప్ అంతా మళ్ళీ ప్యాక్ చేసుకోవడానికి అది వీడియో. ఆ తర్వాత ఈ క్యాంప్ అంతా ఒక అర్ధగంట సేపు మళ్ళీ సైకిల్ మీద సెట్ చేయాలి. అదంతా ఆ 60 kilos లగేజ్ ఏదైతే ఉందో 50 kilos అంత సైకిల్ మీద సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత మంచిగా పొద్దున్న స్టార్ట్ అవుతుంది రైడ్. ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఇట్లా ఫోన్ చేస్తే ఏం చేస్తానంటే ఇప్పుడే స్టార్ట్ చేసిన, వాళ్ళు రాత్రి ఫోన్ చేస్తారు ఏం చేసినా అంటే తొక్కుతూనే ఉన్నాను. ఒరే పొద్దున నుండి తొక్కుతున్నా అంటే ఎన్ని పనులు చేస్తుంటారు వాళ్ళు, పొద్దున్న సాయంత్రం దాకా పడుకొని ఉంటారు, లేచి ఉంటారు, తొక్కుతాను ఏం చేస్తాను కాళ్ళ రాళ్ళ అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో ఇంకా ఇంత తొక్కిన తర్వాత సాయంత్రం కాగానే మళ్ళీ సేమ్ పొద్దున ఏదైతే చేసిందో దానికి మళ్ళీ ఆపోజిట్. ఈసారి టెంట్ తీసి టెంట్ వేసి వండుకొని మళ్ళీ తిని, అప్పుడు డ్రోన్లో ఉన్నాయి, మొబైల్లో ఉన్నాయి, మన యాక్షన్ కెమెరాలో ఉన్నాయి, అన్నీ తీసి ఐప్యాడ్లోకి ఎక్కించి వాటిని ఒక ఆర్గనైజ్డ్గా చేసి వాటికి ఏమైనా మ్యూజిక్ కట్ చేయాలా, ఇంకేమేమి కట్ చేయాలి, ఇదంతా అడుగుదాం అనుకున్నాను ఎడిటింగ్ ఎలా చేసేవాడు. ఇదంతా ఎడిట్ చేసింది అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఐప్యాడ్లో ఛార్జింగ్ ఉండాలి. ఎందుకంటే నేను హోటల్లో కాదు ఉండేది కదా. సో మళ్ళీ పవర్ బ్యాంక్లో సోలార్ ప్యానెల్లో అట్లా ఇట్లా చూసుకొని ఛార్జింగ్ ఎక్కించుకొని ఇదంతా ఒక ఎత్తు అయితే ఎక్కడో అడవులు ఉంటా మనకు ఇంటర్నెట్ ఫాస్ట్గా ఉండదు, అసలు స్పీడే ఉండదు. మళ్ళీ అది రాత్రి అంతా కూర్చొని ఇప్పుడు ట్యాబ్ క్లోజ్ అయిందంటే వీడియో అప్లోడ్ అవ్వదు, ట్యాబ్ ఆన్లోనే ఉండాలి. ట్యాబ్ ఆన్లో ఉన్నంతసేపు ఛార్జింగ్ పోతూ ఉంటుంది. ఇంకా రాత్రి గంటకో 2 గంటలకు ఒకసారి ఇట్లా చూసుకున్నా ఎక్కిందా మొత్తం అప్లోడ్ అయిపోయిన తర్వాత అప్పుడు స్క్రీన్ క్లోజ్ చేస్తా. ఎందుకంటే మళ్ళీ అట్లా పెడితే మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ నెక్స్ట్ రోజుకి వీడియో ఎడిట్ చేసానికి ఛార్జింగ్ ఉండాలి కదా. సో ఇదంతా వేసి రాత్రి కూడా 12-1 అవుతుంది. ఇక పండుకుంటే కూడా మళ్ళీ జంతువులు రావచ్చు, ఏమైనా రావచ్చు, ఎవడైనా సైకిల్ ఎత్తుకపోతాడా బయటకి, అన్ని లోపల పెట్టుకోవచ్చు, సైకిల్ పెట్టుకోలేను కదా, ఏమైనా ఎత్తుకపోతాడా ఏంది ఇదంతా మళ్ళీ
వానాకాలం వానలు వస్తాయి, ఎండాకాలం ఉడకపోస్తూ ఉంటుంది, చలికాలం -degreesలోకి వెళ్ళిపోతూ ఉంటుంది టెంపరేచర్స్. ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటే అప్పుడు నాతో ఉన్న వాళ్ళు నన్ను చూసిన వాళ్ళు వీళ్ళందరూ అయ్యి చాలా బిజీగా ఉంటాడు పాపం, డిస్టర్బ్ చేయడం ఎందుకని ఉంటారు. బట్ నాకు లైక్ ఏదో ఒక విష్ అయితే చేస్తారు, ఎప్పుడైనా పండుగకో దానికో దీనికో విష్ చేస్తారు. బట్ నేను ఎంతమందిని కలిసిన బ్రో, లైక్ అసలు ఎంతమంది తెలుసా, దగ్గర ఒకప్పుడు నా దానిలో మీ కాంటాక్ట్స్లో ఎట్లుంటాయి, ఇప్పుడు మీరు ఈ సోషల్ మీడియాకి ఎంటర్ కానంత వరకు స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఈ మూడు మాత్రమే ఉంటాయి. లైక్ వాట్ ఎవర్ ఉంటాడు, అన్న తమ్ముడు అక్క చెల్లె బావ బొమ్మరి వీళ్ళైతే ఉంటారు కదా, ఎక్కడో పాత చుట్టాలు కాకుండా మీ ఇంట్లో మీ అమ్మ అక్క చెల్లె తమ్ముడు వీళ్ళు ఉంటాయి కదా. సో ఇప్పుడు ఎట్లుందంటే ఫోన్లో ఆస్ట్రేలియా అనుకుంటాను ఒక 50-100 నెంబర్లు, సౌత్ కొరియా అనుకుంటాను ఒక 30-40 కాంటాక్ట్లు, జపాన్ అనుకుంటాను ఇట్లా కంట్రీస్ పేర్లు పెట్టుకుంటాను అన్నట్టు. అట్లా ఎంతోమంది లైక్ వాళ్ళందరూ నన్ను కలిసిన వాళ్ళు, నేను వాళ్ళతో ఉన్నా, వాళ్ళతో స్పెండ్ చేసిన, వాళ్ళకి నా లైఫ్ గురించి తెలుసు. సో ఇట్లా ఎంతోమంది, ఒక్కరు ఇద్దరు పేరు చెప్పి అస్సలు ఆగదు అది. ఆ లిస్ట్ ఎంత అంటే దగ్గర 5,000 కాంటాక్ట్లు ఉంటాయి. అందులో ఇండియన్స్ ఉన్నారు, ఇండియన్స్ కాని వాళ్ళు ఉన్నారు. సో బెస్ట్ మూమెంట్స్ ఏంటంటే ఇప్పుడు నేను ఒకవేళ ఒక కంట్రీకి వెళ్ళింది అనుకోండి, నేను తిరిగిన 21 కంట్రీస్లలో ఏ కంట్రీస్ పోయినా నేను ₹1 కూడా ఖర్చు పెట్టకుండా నేను వాళ్ళతో ఉండొచ్చు. ఖర్చు పెట్టకుండా అంటే నేను ఏ హోటల్ ఉండకుండా నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. లైక్ వాళ్ళు హ్యాపీగా వెల్కమ్ చేస్తారు, ఎందుకంటే ఆ బాండ్ అలాంటిది. నేను వాళ్ళకి లైక్ అబ్బా వీడు వస్తుండా అన్నట్టు కాకుండా మాతో ఉంటున్నాడా అనే ఒక మంచి ఒపీనియన్ తోటి వాళ్ళు ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ ఉన్నారు. అది నాకు ఏం సంపాదించుకున్నావు అని అంటే ఏమో, నాకు అకౌంట్లలో లక్షల కోట్లు లేకపోవచ్చు కానీ అంతకన్నా విలువైన మనుషులు ఉన్నారు. లవ్లీ డార్లింగ్. అయితే ఇప్పుడు హైదరాబాద్ టు కన్యాకుమారి అయిపోయింది, దాని తర్వాత ట్రిప్స్ చెప్పిన ఒకసారి. దాని తర్వాత హైదరాబాద్ టు కన్యాకుమారి రైడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక లైక్ మనలో ఉన్న పురుగులు వేసింది, ఇంకా అది మెదడులో తిరుగుతూ ఉంటుంది. సో ఏం చేయాలి. అప్పుడు అందరు లదాఖ్ పోతున్నారు, బైక్ల పైన పోతున్నారు. 2021 ఇది 2021 ఆగస్ట్, అందరు బైక్ల పైన పోతున్నారు. పోతా ఉంటే నాకు అనిపించింది అది బైక్ల పైన పోయి ఎట్లా అంటే ఎవరైనా ఇంపాసిబుల్ అని అంటారు అనుకున్నాం అనుకోండి. సో ఆ ఇంపాసిబుల్ ఎట్లా ఇంపాసిబుల్ నేను చేస్తా అని చెప్పేసి ఒక నా మైండ్లో అప్పుడు స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఏదైనా కంట్రీకి వెళ్ళినాం అనుకో, నేను అడుగుతా ఈ 2 రూట్లలో ఏది బాగుంటుంది అని అంటే ఇది బాగుంటుంది, ఇది బాగోదు, దీన్ని చూస్ చేసుకోకనంటే బాగుండదని వదిలేసి బాగుందని చూస్ చేసుకొని వెళ్ళిపోతా ఉంటా, అంత తీట నాకు అన్నట్టు. సో అట్లా లదాఖ్ అందరు వెళ్ళి మస్తు చలికి చచ్చిపోతున్నాం, బండ్లు పైకి ఎక్కుతలు, నీళ్ళల్లో పడ్డం అది అని చెప్పేసి అప్పుడే వీడియోలు వస్తాను. చెప్తారా మీ సంగతి అనుకున్నా, నేను సైకిల్ మీద పోదా అని చెప్పేసి అప్పుడు లదాఖ్ ట్రిప్ వేసిన. ఎక్సలెంట్ ట్రిప్. మొత్తం హైదరాబాద్ టు లదాఖ్ సైక్లింగ్ కంప్లీట్? హైదరాబాద్ టు లదాఖ్ కాదు, డైరెక్ట్ మనాలి వెళ్ళినా నేను. మనాలి నుంచి ఎందుకంటే హైదరాబాద్ నుండి లదాఖ్ వెళ్ళే వరకు ఇంకా అప్పటికి ఇక మొత్తం స్నో వచ్చేసి మొత్తం అయిపోద్ది. నేనేం చేసిన అంటే సరే ఇక్కడ నుండి అక్కడికి పోవడం అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన గంతే కదా అని చెప్పేసి ఏం చేసిన మనాలి పోయినా. సో మనాలి నుండి లదాఖ్ వెళ్ళిన. ఈ మన ఇది ఉంటది కదా అటల్ టనెల్ నుండి ఇంకా అప్పుడే అనుకుంటా కదా లాంచ్ చేసింది. అవును కొత్త. సో అటల్ టనెల్ నుండి అప్పుడు అంత రోడ్లు వేయలేదు, ఇంకా ఆఫ్ రోడ్లే ఉన్నాయి. అటల్ టనెల్ నుండి అట్లా మొత్తం దాటుకుని బార్లాచల టాపు అవన్నీ దాటుకుంటా చలికి చచ్చిపోయినా అనుకోండి. సో అదంతా దాటుకుంటూ అక్కడ వెళ్ళినప్పుడు మైనస్ లోనే ఉన్నట్టున్నారు. మైనస్ ఇంకా టాప్ లో అన్నిట్లలో మైనస్. వణికి అసలు ఈ చేతులు తెలుసా ఇట్లా బ్రేక్లు వేద్దామంటే దగ్గర రావట్లేదు. సిగ్నల్ ఉండదు కదా అప్పుడు, టెంపరేచర్స్ ఏం చూడలే అక్కడ. అప్పుడు లదాఖ్ ఇప్పుడు సిగ్నల్స్ ఉండొచ్చు, బట్ అప్పుడైతే సిగ్నల్స్ కూడా లేవు. మొబైల్స్ ఛార్జింగ్ ఏడు ఉంటాను ఇప్పుడు, టప్ప అయిపోతున్నాయి అవి. పవర్ బ్యాంకులు కూడా డిశ్చార్జ్ అయిపోతున్నాయి. సో ఇంకా కానీ అప్పుడు మైనస్లోనే ఉంది, -10 అట్లా ఉండొచ్చు, 10-15 సంథింగ్ ఎంతో ఉండొచ్చు. బట్ అది ది బెస్ట్ నా లైఫ్లో బెస్ట్ రూట్ అని చెప్తాను. కష్టపడి వెళ్ళింది. మనాలి నుంచి లదాఖ్ నుండి మళ్ళీ కాశ్మీర్ ఇట్లా వెళ్ళేసి వచ్చి కొండ ఎక్కి మళ్ళీ ఇట్లా దిగినా అనుకోండి. సో కాశ్మీర్ జోజిల్లా పాస్, అక్కడ నుండి కాశ్మీర్లోకి ఎంటర్ అయిపోయినా, జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళిపోయినా. జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి అప్పుడే ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే. సో ఇంకా ఆగస్ట్ 15 వచ్చింది. ఇంకా ఆగస్ట్ 13 రోజు ఆడున్నా. ఈ ఓడు
హిందుస్థాన్ కా జెండా లగాకే జారే అంగ్రేజీ అని తిడతాడు. ఒరే నేను అంగ్రేజీ ఎందుకు నా దేశంలో అనుకున్నా. టూ మచ్ అది. నేను అప్పటి వరకు చూసినా వీళ్ళు ఇట్లుండారేమో అనుకున్నా. ఆడిపోయిన తర్వాత నాకు అర్థమైంది దొంగ నా కొడుకులు. ఒకసారి అయితే అలా కొంతమంది నాకు పరిచయం అయ్యారు, ఫాలో అయ్యారు అన్నట్టు. తర్వాత ఒక రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తే లైవ్ ఆయన చేసిండు. ఇంకా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తాను అలా. ఒరే నీ అవ్వ, నేను వానికి మెసేజ్ పెట్టినా, ఈ ఏంద్రా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాను ఏంద్రా అని చెప్పేసి మెసేజ్ పెట్టినా. లేదు భయ్యా జస్ట్ ఫన్ అంతే అది అని అన్నాడు. తర్వాత నన్ను తీసేసినాడు. అమ్మా ఇట్లున్నారేంద్రా అనుకున్నా. అంటే తర్వాత రైడ్ అయిపోయిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత అన్నట్టు. ఇవి లైక్ సిచ్యువేషన్స్ నేను ఎదుర్కొన్నా చెప్తున్నా. తర్వాత కాశ్మీర్ నుండి ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి వెంటనే ఇంకా అక్కడ ఉండలేదు. నేను డల్ లేక్ లో మంచిగా స్టే చేద్దాం అనుకున్నా. కానీ ఇంకా అప్పుడున్న సిచ్యువేషన్స్ లో మన ఇండిపెండెన్స్ డే అప్పుడు కొంచెం రొల్లీలు అవి జరుగుతాయంట అని చెప్పేసానంటే ఇక్కడ బ్యాడ్ సిచ్యువేషన్ చూసి ఇంకా వెంటనే అక్కడ నుండి వచ్చేసి కిందికి వచ్చేసి ఇక ఈ మన పంజాబ్ ఉంది కదా, పంజాబ్ లోకి ఎంటర్ అయిపోయి జలంధర్ అవి ఉంటాయి. సో ఈ పంజాబ్ నుండి మెల్లిమెల్లిగా ఈ మనం పంజాబ్ నుండి రాజస్థాన్కి ఎంటర్ అయిపోయినాము. రాజస్థాన్ నుండి గుజరాత్కి గుజరాత్కి ఎంటర్ అయిపోయినా. గుజరాత్ నుండి మెల్లిగా మహారాష్ట్ర నుండి ఈ సోలాపూర్ ఇవి ఉంటాయి కదా, ఇక్కడ నుండి కర్ణాటక, ముంబై తెలుసు కదా మహారాష్ట్ర. ముంబైలో సోను సూద్ని కలిసిన. సోను సూద్ ఇన్వైట్ చేసిండే వాళ్ళ ఇంటికి. సో కలిసిన తర్వాత అక్కడ నుండి మన లోనావాలా, మస్తు బ్యూటిఫుల్ ప్లేస్ అసలు అది. లోనావాలా వెళ్ళి అక్కడ నుండి మెల్లగా సోలాపూర్ వచ్చేసి, సోలాపూర్ నుండి ఈ మన కర్ణాటక గుల్బర్గా అవి ఉంటాయి కదా, వాటి నుండి హైదరాబాద్కి రీచ్ అయిపోయింది. సో ఇట్లా పోయి కిందికి వెళ్ళి పైకి పోయే కన్నా అక్కడికి వెళ్ళి ఇటు వచ్చిన, సో దట్ నాకు కరెక్ట్ టైంలో రాగలుగుతా అని చెప్పేసి. ఎందుకంటే అప్పుడే అంత చలి ఉంది ఆగస్టులో. ఇంకా సెప్టెంబర్ నేను పోయే వరకు ఇప్పుడు 6 నెలలు పట్టింది ఇది. సో ఇప్పుడు 6 నెలలు పట్టింది. నేను ఇప్పుడు ఆగస్టులో స్టార్ట్ చేసిన. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఎట్లుంటది మొత్తం రోడ్లే క్లోజ్ ఉంటాయి స్నో తోటి. సో నేను అది రీచ్ అవ్వలేను కదా, అందుకని చెప్పేసి రిటర్న్ ప్లాన్ చేసుకున్నా. సో ఈ రైడ్ మధ్యలోనే నేను బగీరా అని చెప్పేసి వాడిని తీసుకున్నా. ఎప్పుడు పంజాబ్ లో ఉన్నప్పుడు తీసుకున్నా. వాడి ఇంటికి వచ్చే వరకు మెల్లగా ఎలా తీసుకున్నావు అంటే లైక్ ఇక్కడ ఒకటి కెనల్స్ ఉంటాయి. సో కొనుక్కున్నా. అది లేదు, జాక్ రసెల్ టెరియర్ అని, ఇంగ్లాండ్ బ్రీడ్, అది హంటింగ్ బ్రీడ్ అది. సో అది చిన్నగా ఉంటది కదా అని చెప్పేసి దాన్ని తీసుకున్నా. ఇక తీసుకున్న తర్వాత వాడిని ఇంట్లో ఉన్నాడు, 5 months అయింది. నేను ఇంటికి వచ్చాక వాడికి 5 months అయింది. 6 months కాగానే మ్యాక్నిస్ అవి ఇవన్నీ వేయించిన చల్లో. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ హైదరాబాద్ టు చైనా. ఫస్ట్ ఈ హైదరాబాద్ లో స్టార్ట్ అయిపోయినా. హైదరాబాద్, విజయవాడ, అదే ఈ రాజమండ్రి, ఆ తర్వాత విశాఖపట్నం తర్వాత ఈ శ్రీకాకుళంలో ఒక మీటప్ పెట్టిన, బాగా గుర్తుంది. వైజాగ్ లో కూడా మీటప్ పెట్టిన. పోతుంటే అప్పుడు మస్తు ఉండే, అందరూ మస్తు మంచి సపోర్ట్ చేసేవాళ్ళు ఇండియాలో రైడ్. తర్వాత విశాఖపట్నం, శ్రీకాకుళం తర్వాత బరంపురం తర్వాత భువనేశ్వర్ తర్వాత అట్లకి వెళ్ళిపోతే హౌరా, అదే కోల్కతా క్యాపిటల్. హౌరా నుండి సిలిగుడి నుండి ఈసారి సిలిగుడి నుండి రైడ్ తీసుకుని అస్సాంకి వెళ్ళిపోయినా. ఈ బంగ్లాదేశ్ బార్డర్ ఇవి ఉంటాయి కదా, అట్లకి వెళ్ళి అస్సాం నుండి మెల్లిమెల్లిగా గౌహటి వెళ్ళలేదు, ఇటు మొత్తం ఇటు సైడ్ రూరల్ మొత్తం బంగ్లాదేశ్ బార్డర్లో. ఎందుకంటే అరౌండ్ ఇండియా చేద్దామని కదా. సో ఇటు వెళ్ళిపోయి ఇక్కడ నుండి మళ్ళీ మేఘాలయ, కాశీ, గారో హిల్స్ అని ఉంటాయి, 2 ట్రైబ్స్ అవి ఉంటాయి అక్కడ మేఘాలయలో. ఇక మేఘాలయ వెళ్ళి చిరపుంజి, డ్వాకి రివర్ ఆ లోపలికి అంతా చేసుకుంటా అట్లా కవర్ చేసుకుంటూ మళ్ళీ గౌహటి మీదకి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి సిలిగురికి వచ్చేసి సిలిగురి నుండి సిక్కిం, గ్యాంగ్టక్ నుండి నతులా పాస్, అది నతులా పాస్ చైనా బార్డర్. అక్కడికి వెళ్ళిపోయి రైడ్ అయిపోయింది. సో అరౌండ్ ద ఇండియా మ్యాక్స్ అయిపోయింది. బ్యూటిఫుల్ మ్యాన్. అది నాకు జనరల్ గా నార్త్ ఈస్ట్ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం, కవర్ చేద్దాం అనుకుంటున్నా, కానీ నాకు తెలుసు అక్కడ ఎలా ఉంటది అని నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, నార్త్ ఈస్ట్ ఎక్స్పీరియన్స్? బ్రో అసలు నార్త్ ఈస్ట్ అంటే అసలు కొరియా, ఒక జపాన్, ఒక యూరోప్, ఒక అమెరికా, ఒక కెనడా, ఒక ఇంగ్లాండ్, అన్ని కంట్రీస్ కలిసి నార్త్ ఈస్ట్ లో ఉంటాయి బ్రో. లుక్ ఉంటుంది, అదే లుక్, ఆ యూరోపియన్ కల్చర్లు, అప్పట్లో బ్రిటిషర్స్ కట్టిన చర్చిలు కానీ, లైక్ ఏమంటారు
చిత్తడి నేలలు, అది రెయినీ ఫారెస్ట్లు కానీ, లైక్ ఆ వాటర్ ఫాల్స్ కానీ, అబ్బో ఆ నాగాలాండ్ కానీ, అటు మణిపూర్ కానీ, మిజోరాం కానీ, అసలుకి నీకు ఒక మినీ యూరప్ ఉంటుంది. మినీ యూరప్ అసలు ఒక్కసారి నార్త్ ఈస్ట్ వెళ్తే మాత్రం ఇంకా యూరప్ ట్రిప్ పోవు, ఈ న్యూజిలాండ్ పోవు, సరే న్యూజిలాండ్ ఉన్నాయి, స్విట్జర్లాండ్, ఏవి మంచి మంచి లైక్ మంచి మంచి వ్యాలీస్ ఉంటాయి, మంచి మంచి మొత్తం ఫారెస్ట్లు ఉంటాయి. అండ్ రోడ్లు ఒక్కటి చక్కగా ఉండవు, కానీ రోడ్లు చక్కగా ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఆ ట్రైబ్స్ కానీ, నువ్వు పోతావు ఆఫ్రికా పోయి ఎక్కడో హిజ్రా ట్రైబ్స్ అని ఏవో ట్రైబ్స్ పోయి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటావు, కానీ అలాంటి కొన్ని వందల ట్రైబ్స్ కాశీ హిల్స్లో, గారో హిల్స్లో అండ్ నాగాలాండ్లో అసలుకి అసలుకి ఆ ట్రైబ్స్ నాగాస్ వాళ్ళు ఎట్లా యుద్ధం చేసిర్రు, వాళ్ళు లైక్ అప్పట్లో చాలా లైక్ ఇండియా ఉన్న చైనా యుద్ధంలో వాళ్ళ పాత్ర చాలా లైక్. అండ్ ఇట్లా ఒక్కసారి నార్త్ ఈస్ట్ వెళ్తే నీకు అన్ని ప్రపంచం మొత్తం చూసిన ఫీలింగ్ వస్తుంది. లైక్ నా బెస్ట్ ఇండియాలో ది బెస్ట్ ప్లేస్ అంటే నార్త్ ఈస్ట్. ఇంకా నువ్వు గల్ఫ్ పోతున్నావు, ఎడార్లు చూడాలంటే ఇంక ఇటు రాజస్థాన్ ఇటు సైడ్ రన్ ఆఫ్ కచ్ మస్తున్నాయి, సాల్ట్ మొత్తం సాల్ట్ డెజర్ట్లు, మగధీరాలు ఉంటాయి కదా, వైట్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అస్సలకి చూస్తే అనిపిస్తుంది చూడాలి బ్రో. ఫస్ట్ ప్రపంచం తిరగాలనే కోరుకున్నాడు, ఫస్ట్ ఇండియా తిరిగితే ప్రపంచం నీకు నాకు అనిపిస్తాయి అంత ఎగ్జైటింగ్ అనిపించదు తెలుసా. ఏంద్రా ఏమున్నది, ఇండియా కన్నా గొప్పగా అనిపించలేదు నాకు. సరే కొంచెం నార్త్ ఈస్ట్ డీటెయిల్ గా వెళ్దాం. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాం? నార్త్ ఈస్ట్ లో ఎలా కవర్ చేసుకుంటూ వెస్ట్ బెంగాల్ నుండి వెస్ట్ బెంగాల్ ఇంకా ఎండ్ అవుతా ఉంటే ఇంకా స్టార్ట్ అయిపోతుంది సిలిగుడి మన తెలుసుగా మీకు, డార్జిలింగ్ కానీ ఇవన్నీ. సో డార్జిలింగ్ కానీ ఇట్లా పైకి కూడా వెళ్ళాను, మళ్ళీ అనిపించింది అసలు అది అరే ఆ స్విట్జర్లాండ్ లో ఉంటది కదా టీ తోటలు అండ్ ఈ లైక్ అడవులు ఉంటాయి కదా, పైన్ ట్రీస్ తోటి పైకి చెట్లు, కిందికి వెళ్ళి ఇట్లా కెమెరా పెడితే అసలు నెక్స్ట్ లెవెల్ ఇట్లా పోతా ఉంటే నీ అమ్మాయి ఎక్కడున్నారా, ఇండియానారా ఇది, ఇండియా ఇంత బాగుందా, తిరిగితేనే కదా తెలిసేది ఇండియా ఎంత బాగుందారా అని చెప్పేసి అనిపించింది అసలుకి. బ్రో డార్జిలింగ్ అసలుకి. అండ్ డార్జిలింగ్ తర్వాత ఈ అస్సాంలో కొన్ని ఏమంటారు వాటిని టీ గార్డెన్స్ అంటారు కదా, అవి ఉన్నాయి కదా అస్సలకి. ఆ టీ గార్డెన్స్ మొత్తం ఇట్లా పచ్చగా అవన్నీ పోయినప్పుడు నాకు శ్రీలంకలో ఇవి తగిలినాయి. ఓకే ఇండియాలో నేను కంపేర్ చేస్తాను లైక్ ఓకే ఒక ఫారిన్ కంట్రీలో వెళ్తే శ్రీలంకలో ఇప్పుడు నోఆరెల్లా అని చెప్పేసి ఇలాంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయి. సో ఈ ప్లేసెస్లో టీ గార్డెన్స్ ఇవన్నీ ఉంటాయి. పైనకి జఫ్నా వెళ్తా అంటే కూడా ఇవన్నీ కవర్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో ఇదంతా మనకు అస్సాంలో కనబడుతుంది, ఈవెన్ మన కేరళలో కనబడుతుంది, మన ఈ మున్నార్ ఇటు ఉంటాయి. ఇలాంటి ప్లేసెస్ లో మన కొండ ప్రదేశాలలో టీ ప్లాంటేషన్స్ అన్ని కనబడతాయి. సో కూర్గు ఇట్స్ సో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదంటే అది లైక్ అరే ఇది ఇండియాలో ఉంది. ఓకే శ్రీలంక అయిపోయింది, వియత్నాం వెళ్తే మనకి ఈ ప్యాడీ ఫీల్డ్స్ ఇవి ఉంటాయి. ఇవన్నీ లైక్ మన గోదావరి జిల్లాలకు వెళ్తే ఫేమస్ మీకు తెలుసు సంక్రాంతి కూడా గోదావరి. అసలు నాకు చాలా ఇష్టం గోదావరి జిల్లాలో. వాళ్ళ ఇంటికి పోవద్దు బ్రో, గోదావరికి అసలు పోవద్దు, సంపేస్తారు తిండి పెట్టి అసలు వద్దురా. ఇక నాకు అడుపు ఎవరైనా డైట్ ఉన్నాడు పోవాలి, కానీ వాడిని పురుగుని చూసినట్టు వచ్చి ఏం మంచిగా అడుగుతారా అసలు వాళ్ళ ప్రేమలు. రైడ్ లో బ్రో రాజమండ్రిలో ఒక్క మీటప్ ఒక్కసారి పెట్టి వాళ్ళ ఇంటికి పోయిన ఫ్రెండ్ సందీప్ అని ఉంటాడు. సో అతను ఇంకా తిప్పిండు. అయ్యా అసలుకి నేను రాజమండ్రిలో క్యారీ చేసిన ఫుడ్ ఎక్కడో వెస్ట్ బెంగాల్లో అయిపోయింది బ్రో. రోడ్డు పడి పోతాండే ఇచ్చుడు అయ్యా అమ్మా అసలుకి మస్తు ఉంటది వాళ్ళు లైక్ ఎటకారం కానీ కల్మషం లేకుండా కానీ వాళ్ళు మాట్లాడేది అదంతా మంచిగా ఉంటది. లైక్ మంచిగా అనిపించింది నాకు. అటు సైడ్ లొల్లలాకులా ఉండే అటు సైడ్ కూడా పోయినా. అండ్ పూతరేకులు అవి పూతరేకులు అంటే అంతకుముందు నాకు తెలియదు. పూతరేకులు ఆ పైన ఉంటుంది చూసినా, ఇది పేపర్ ఏమో అని చెప్పేసి పేపర్ ఇప్పి లోపల స్వీట్ పేపర్ మొత్తం ఇప్పినాక లోపల లేదు అని చూస్తే అది ఆ పేపరే తినాలి అని అనుకున్నా. నేను ఏమంటా పేపర్ అనుకున్నా, నేను అది పేపర్ కావచ్చు అని అనుకున్నా. ఇక తర్వాత లైక్ అది ఎట్లా తినాలి. తర్వాత ఈ మధ్యలో చూసిన నేను పూతరేకులు విత్ ఐస్ క్రీమ్ అని చాలా వచ్చింది, అది కూడా బాగా ఫేమస్.
సో అవి అండ్ డార్లింగ్ అంటే పూతరేకులు ఎక్కడ తిన్నావు ఎగ్జాక్ట్ గా? అదే ఆత్రేయపురం. ఆత్రేయపురం అదే. సో తర్వాత ఆ ప్యారిఫిల్స్ మన ఇవి చూసినప్పుడు నాకు లైక్ మన ఇంకా వియత్నాంలోనే ఇక హాలాంగ్ బే అవి ఉంటాయి కొన్ని ఐలాండ్స్, అవి మనకు అండమాన్ ఇక్కడ కూడా కనబడతాయి. కంబోడియా అంటే ఒక అంకోర్ వాట్ టెంపుల్ అని చెప్పేసి చాలా మొత్తం ఏషియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. సో అంకోర్ వాట్ టెంపుల్ అది చూసినప్పుడు మన దగ్గర గుళ్ళ కర్వ, సో మన దగ్గర ఎన్ని దేవాలయాలు ఉన్నాయి అది అయిపోయింది కంబోడియా. ఇక థాయిలాండ్ అంటే ఆల్మోస్ట్ మనకి ఇండియా లాగానే అనిపిస్తుంది. సో దట్ ఎందుకంటే మీకు రామ్ రోడ్ అని చెప్పేసి బ్యాంకాక్ లోనే రాముడి పేరు, రోడ్డు పేరే రాముడి పేరు, రాముడి రోడ్ అని చెప్పేసి ఇట్లా చాలా వరకు ఇండియన్ లైక్ ఉంటుంది కల్చర్, చాలా వరకు ఉంటుంది. చాలా మంది మీరు ఏ మసాజ్ సెంటర్ పోయినా, మీరు ఏ షాపింగ్ మాల్ పోయినా మన ఆది దేవుడు అంటాం కదా విఘ్నేశ్వరుడు, వినాయకుడు. సో మొదట వినాయకుడినే కదా గుడికి పోతే మొక్కుతాము, సో విఘ్నాలను హరించేవాడని. సో అట్లా ప్రతి దగ్గర ఒక వినాయకుడి బొమ్మ అనేది ఉంటుంది, వినాయకుడి స్టాచ్యూ ఉంటుంది. ఈవెన్ మీకు సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాగానే క్షీర సాగర మదనం జరిగిన ఉంటుంది లైక్ మధ్యలో లైక్ కొండని దేవతలు రాక్షసులు అదే ఉంటది పెద్దది. అది మన ఇండియాలో ఎక్కడ ఎయిర్పోర్ట్ లో లేదు, కానీ అక్కడెక్కడో థాయిలాండ్ లో సువర్ణభూమి చూడు మీరు, సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, లైక్ తెలుగు అంటే లైక్ ఇండియన్ నేమ్, ఒక సాంస్క్రిట్ నేమ్ అది. సో థాయిలాండ్ కూడా సేమ్ మన దగ్గర అన్ని థాయిలాండ్. తర్వాత ఇంకా మలేషియాలో ఇంకా మొత్తం మలేషియాలో మ్యాక్సిమం పామ్ ట్రీస్, అదే మన తెలుసు కదా పామ్ ఆయిల్ది, ఆ ట్రీసే ఉంటాయి మొత్తం. చాలా వరకు నేను మొత్తం రూరల్ ఫారెస్ట్లో వెళ్ళిన, అక్కడికి వెళ్తే మొత్తం తమిళోళ్ళు, ఆ తమిళ్ పాటలు వస్తూ ఉంటాయి. నేను ఫస్ట్ మలేషియాలోకి ఎంటాను, లైక్ బ్లైండ్గా వెళ్ళిపోయాను. ఇంటర్ రాగానే తమిళ పాటలు వస్తాను, అమ్మ తమిళ పాటలు ఏంది, ఆ తమిళ పాటలు తెలుగు పాటలు సేమే కదా. సో గవే అలా ఇళ్ళ కొడతారు కదా డబ్బింగ్. ఈ పాట ఎక్కడో ఏంటంటే ఎవరు బాబు నువ్వు ఏంటంటే వాళ్ళు ఎప్పుడో లైక్ బ్రిటిషర్స్ అప్పుడు వాళ్ళని బందీలుగా కూలీలుగా తీసుకుపోయి అక్కడ మలేషియాలో వదిలిపెట్టి పామ్ ట్రీస్ లలో పని చేయడానికి తీసుకుపోయిన తమిళులు అప్పుడోళ్ళు. అది ఒక రజనీకాంత్ ఒక సీన్ ఉంటది కదా లైక్ మాస్ గా ఒకటి. సో అప్పుడు తమిళోళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే మేము ఇంతమంది ఉన్నాం, వాళ్ళు బొట్లు పెట్టుకుని అవన్నీ పెట్టుకుని చూస్తే మీ అమ్మాయి క్రేజీ అనిపించింది. అదే ఇండియాలో పామ్ ట్రీస్ లైక్ మనం ఎన్నో చూస్తున్నాం ఇక్కడ, మన గోదావరి పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చాలా జరుగుతాయి మలేషియా నుండి. సో అదంతా కూడా నాకు ఒక లైక్ ఇండియా కన్నా పెద్ద. ఇక సింగపూర్ అంటే డెవలప్డ్ సిటీ, లైక్ మనం చాలా సిటీస్ ని మనం చూసుకోవచ్చు. చైనా చైనా చాలా పెద్దది, అండ్ మనం డెవలప్మెంట్ తో మనం అసలు పోటీ పడలేము చెప్పాలంటే. రోడ్లు కానీ ఇగో ఇంటికాడ పొద్దుగా లేవని ఏం చేద్దాం బ్రో, మంచిగా ఆకిలి ఊడ్చుకొని ఆకులు ఊడ్చుకొని మంచిగా సాంపు చల్లి ముగ్గేసుకుంటాం కదా. సో దట్ అది ఒక మన ఊర్లలో కల్చర్. సో చైనాలో ఏంటంటే పొద్దుగా లేవగానే సైక్లింగ్ పొద్దున్నే స్టార్ట్ చేస్తారు, ట్యాంకర్స్ తోటి రోడ్లు కడుగుతారు. ఎవరి బ్రో రోడ్లు కడుగుతారు అసలు, అంత నీట్గా ఉంచుతారు, మస్తు అనిపించింది నాకు. లైక్ చైనా ఫుల్ డెవలప్డ్, అండ్ సిటీస్ ఒకప్పుడు మనకన్నా చాలా వెనుకబడ్డది అది, బట్ ఇప్పుడు చాలా బాగుంది. అది అసలు చైనా నుండి ఎక్స్పోర్ట్ కానీ వస్తువు ఏం చేస్తుంది, ఇంపోర్ట్ చేసుకొని దేశం ఏంటి అసలు. మీకు తెలుసు మొత్తం వెస్ట్రన్ కంట్రీస్ లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ మేడ్ ఇన్ చైనానే ఉంటది. ఈవెన్ ఇండియాలో కూడా ఇప్పుడు చూడు, ఇప్పుడు ప్రతి ఒక్కరి సోఫాలు ఇవన్నీ ఫర్నిచర్ మొత్తము చైనా నుండి. ఎలక్ట్రానిక్ లైక్ చిన్నది ఇప్పుడు షెంజన్ లో ఒక మాల్ ఉంటుంది తల్లి, దానిలో కింద నిలబడి నువ్వు ఏది కావాలంటే అది అక్కడే ఒక రోబో తయారు చేయొచ్చు, ఒక కార్ తయారు చేయొచ్చు, ఏదంటే అది తయారు చేయొచ్చు. అట్లా అంత ఎలక్ట్రానిక్ మాల్ బ్రో. నీకు చిన్న నట్టు కాంచెల్లి ఎంత పెద్దదైనా దొరుకుతుంది. నీకు ఐఫోన్ కావాలంటే ఇప్పుడు ఈ ఐఫోన్ ఉన్నది, నీకు ఇదే ఐఫోన్ వాడు ఇప్పుడు మనకి 1,70,000 ఉంది, 10,000 కూడా తయారు చేస్తారు. పైసా ఫేక్ తమాషా దేక్ అన్నట్టు. లైక్ ఎన్ని డబ్బులు పెడితే అంత క్వాలిటీ వస్తాయి. మనం చైనా మాల్ అంటాం కదా, చైనా మాల్ అనేది కాదు, చైనా మాల్ పైసలు పెట్టిన దాని ప్రకారం వస్తుంది, వాడు తయారు చేసి ఇస్తాడు అంతే. నువ్వు ఎంత పెడతావు అంత క్వాలిటీ ఇస్తాను నీకు తెలుసో లేదో. మన BMW, రోల్స్ రాయ్స్ ఇవన్నీ ఆడ తిరుగుతూ ఉంటాయి, అవన్నీ ఒరిజినల్ కావు, వాళ్ళు తయారు చేసినాయి. మనకి తెలుసు మనకి చైనాలో యూట్యూబ్ పని చేయదు, గూగుల్ పని చేయదు, వాట్సాప్ పని చేయదు, ఫేస్బుక్ పని చేయదు, ఏం పని చేయదు, అన్ని వాళ్ళే సపరేట్. ఎందుకంటే
వాళ్ళకి అంతమంది జనం ఉన్నారు, నడిపిస్తున్నారు. సో కాబట్టి ఆ ఇన్కమ్ బయటికి పోనిస్తలేరు. ఇండియాలో కూడా ఇంత జనం ఉన్నారు, మనం కూడా మన అప్లికేషన్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాడొద్దు, బ్యాన్ చేయొద్దు, ఫారెన్ ప్రోడక్ట్స్ వాడొద్దు అని అంటే ఏది ఒకటి చూపెట్టమని ఇండియాది, నువ్వు ఫారెన్ ఫోన్లు అవి వాడొద్దు అని చెప్పేసి అని అంటావు. కానీ నీ జీడిపి పెరగాలంటే నువ్వు ఇంపోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయాలి కదా. సో మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒకటి వచ్చింది, మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి వచ్చింది, కానీ ఏం తయారు చేస్తాను మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి. ఇట్లా ప్రతి ఒక్కటి మనకు బయటనే ఉన్నాయి. కానీ ఇంత ప్రొడక్టివిటీ మనోళ్ళే, మళ్ళీ ఫారెన్ కంట్రీస్ వాళ్ళకి వెళ్ళి ఇవన్నీ తయారు చేసే లెవెల్ అంటే మళ్ళీ మనోళ్ళే, ఎందుకంటే మన ఐటీ మన వాళ్ళే. సో ఇండియాలో కూడా ఇలా మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి. ప్రాబ్లం ఏంటంటే ఆర్గనైజ్డ్ గా లేదు, అది మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు బ్రాండ్ లేదు కదా, ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్. ఇప్పుడు మొబైల్ తీసుకుందాం బ్రో, నీది ఇండియాదే ఒక మైక్రోమాక్స్ ఏదో ఉన్నట్టు, మైక్రోమాక్స్ ఉంది, సెల్కాన్ ఉంది, అవి ఎవరైనా వాడుతున్నారా? దానికి ఊరు పేరు ఉందా? దాని టెక్నాలజీ ఎట్లుంది? ఇప్పుడు వివో చైనా నుండి ఎట్లా వస్తుంది, వివో, ఒప్పో, దమ్మడ హానర్ అని, ఇంకా షామీ, అసలు ఎన్ని ఫోన్లు మొత్తం ఎంత మార్కెట్ పోతుంది అసలుకి, అక్కడికి ఎన్ని వేల లక్షల కోట్లు పోతానే. ఇంకా డెవలప్ గారా? ఇంకా రూపాయి పడిపోదా? రూపాయి పడిపోయింది, మోదీ ఉన్నాడు పడిపోయింది, గాంధీ ఉన్నాడు పడిపోయింది, ఇది పడిపోయింది, అది పడిపోయింది అంటే ఎవడో ఉంటే పడిపోవడం కాదు యాక్చువల్గా. అది మన దగ్గర ఆ ప్రొడక్టివిటీ, లైక్ ఆ బ్రాండ్స్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడము. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టుదాము అని అంటే ఫస్ట్ ఆయన ఏమో జిహెచ్ఎంసీ ఇవి ఉంటాయి కదా, మొత్తము వీళ్ళకి వానికి లంచాలు ఇవ్వాలి, కట్టినోనికి ఆఫీసర్లు వీళ్ళకి లంచాలు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారు మరి, దొరికిన దోచుకోవడమే కదా. స్కూల్స్ అయినా అంతే, ప్రతి ఒక్కటే అంతే. ఒకప్పుడు స్కూల్ గ్రౌండ్స్ ఎట్లుండేది, ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద గ్రౌండ్లు, ఇప్పుడు గ్రౌండే లేదు స్కూల్ కి. నాకు గ్రౌండ్ లేని స్కూల్ కనపడితే బీపీ వస్తుంది రండి, నాకు మామూలు బీపీ రాదు తెలుసా, నాకు మెంటల్ వచ్చేది అసలు. అంటే ఐఎమ్ సో ఫార్చునేట్, నేను చాలాసార్లు నా స్కూల్ గురించి మాట్లాడుతాను. అంటే చిన్నప్పుడు గ్రౌండ్లోనే ఉండేవాడిని, మ్యాక్సిమం 90% గ్రౌండ్లోనే ఉండేవాడిని. అది చాలా ఇంపార్టెంట్ అబ్బా, ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది. ఇప్పుడు మీకు ఒకటి, వాడికి స్కూల్లో ఉంటాడు 100 మంది పిల్లలు ఉన్నారు, సరే ఒక 50 మంది పిల్లలు ఆ క్లాస్ లో ఉన్నారు అనుకోండి, ఇప్పుడు 10 మంది మంచిగా చదువుతారు బ్రో, సరే 20 మంది మంచిగా చదువుతారు, మిగతా 30 మందికి చదువు లేకుంటే వాడు బతుకుడే వేస్ట్ అన్న ఫీలింగ్ తెచ్చిస్తారు అలా పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ. ఈ గ్రౌండ్ ఉన్నాయి అనుకో, వాడు మంచిగా చదువుకున్నా వాడు ఆడుకుంటాను అనుకో, చదువుతోట ఏమన్నా నేను మంచి స్పోర్ట్స్ లో పోతే, అథ్లెట్ అయితే నేను ఏమై ఒలింపిక్స్ పోతే, ఈ ఒక ఆప్షన్ నీలో తీసేసిండు కదా. మళ్ళీ మనమే కొట్లాడతాం, అమ్మా ఇండియాకు ఒక్క మెడల్స్ వస్తలేవు అని చెప్పేసి. మొన్న ఒక ఆమె మన ఇండియా ప్రాబ్లం కాదు, ఇండియన్ మైండ్ సెట్ ప్రాబ్లం. ఇప్పుడు బేసిక్లీ బయట అబ్రాడ్కి వెళ్ళినా సరే ఎవడన్నా ఒకటి తేడాగా మాట్లాడుతున్నాడు అనుకో, అండ్ ఇండియన్ మైండ్ సెట్ అని అని ట్రోల్ చేస్తుంటారు. తెలుసా నీకు ఇది? ఇండియన్ మైండ్ సెట్ ఇది ఏంటంటే, వస్తానని చెప్పి 10 నిమిషాలు లేట్ గా రావడం, దాని తర్వాత ఇలాంటివి ఉంటాయి చూసావు కొన్ని. ఇలాంటివి ఎవడన్నా ఎగ్జిబిట్ చేస్తున్నాడంటే వై ఆర్ యూ బిహేవింగ్ లైక్ ఇండియన్ అన్నట్టు ట్రోల్ చేస్తారు అనమాట. అంటే అంత మంచి పేరు వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ 2 అన్నా, నేను ఎగ్జాక్ట్లీ నేను 150కి ఇక్కడ ఉన్నా నేను. సో దట్ జపాన్లో కానీ లైక్ ఇప్పుడు ఈ కంట్రీస్ అంటే వీడి ఇండియా ఇంతగానం తిరుగుతాడు ఇండియా అని అన్నట్టు అంటారేమో తెలియదు. బట్ జపాన్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు 2 గంటలకు వస్తా అని టైం చెప్తే వాళ్ళు 1:30కి వచ్చి ఉంటారు. సో దట్ బెస్ట్ ఎగ్జాంపుల్ పెళ్లి ముహూర్తం ఎప్పుడు అనగానే పెళ్లి ముహూర్తం మధ్యాహ్నం 11 గంటలకి అని చెప్పారు అనుకో, 2 అవుతుంది రా అయ్యే వరకు అని ఇంటికి మెల్ల 2 గంటలకు వస్తారు, లంచ్ టైంకి వస్తారు. ఆడ అనుకున్నట్టు అది 2 గంటలకే జరుగుద్ది మళ్ళా. సో దట్ ఇక్కడ అలవాటు అయిపోయింది, పేరుకుపోయింది అన్నట్టు. జపాన్ బ్రో, జపాన్కి వెళ్ళినప్పుడు నాకు కల్చరల్ షాక్స్ చాలా తగులుతాయి. ఈవెన్ థాయిలాండ్ వెళ్ళినప్పుడు గట్టిగా తగులుంటాయి కల్చరల్ షాక్స్, ఇఫ్ యు నో వాట్ ఐ మీన్. లైక్ అవి ఎక్స్ప్లోర్ చేయలేదు, మరి అన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు అంటే లైక్ ఎవ్రీథింగ్ మనీ తోటే కదా ముడిపడి ఉంటుంది. నేను థాయిలాండ్కి ఎంటర్ అయినప్పుడు 150 రూపాయలు నేను నా అకౌంట్ లో. నువ్వు ఇంకేదో చెప్తావు అనుకున్నా, సూపర్. బట్ అదే నువ్వు ఇప్పుడు ఒక మసాజ్ సెంటర్కి వెళ్ళాలి, ఒక మసాజ్ సెంటర్కి వెళ్ళాలి అని అంటే దగ్గర ఒక 500 నుండి 1000 రూపాయలు అయితే అనుకున్నాం. సో 500-1000 రూపాయలు స్పెండ్ చేయాలి కదా. సో దట్ ఒక మంచి ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలి, మినిమం 1000-1500 ఎక్స్ప్లోర్ చేయాలి కదా. సో దట్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే మనీ కావాలి. సో నేను ట్రావెల్ అప్పటికే వియత్నాం, కంబోడియా,
కంబోడియా దాటి థాయిలాండ్కి వచ్చేసాను. మనీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోతున్నాయి నా దగ్గర, బికాస్ నాకు స్పాన్సర్స్ లేరు వెనక నుండి, ఫ్యామిలీ నుండి ఎవరో డబ్బులు ఇచ్చే రిచ్ ఫ్యామిలీ కాదు. సో దట్ నేనేమో ప్రమోషన్ చేసి సంపాదించడానికి అప్పుడు ఫాలోవర్స్ అంతగానో లేరు. సో ప్రమోషన్స్ కూడా రాలేదు, వస్తే బెట్టింగ్ యాప్స్ వచ్చేది, అవి వస్తే సంకనాకపోతారు జనాలు అవి చేస్తే. సో ఇదంతా ఎందుకు అని చెప్పేసి అట్లా వచ్చిన. బట్ ఓన్లీ నేను రోడ్ని ఎక్స్ప్లోర్ చేసిన, పీపుల్ని ఎక్స్ప్లోర్ చేసిన, లైక్ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేసిన, పగోడాలు, బుద్ధ అవి ఎక్స్ప్లోర్ చేసిన. సో ఇదంతా లైక్ అయితే మనము క్రిస్టియన్స్లో జీసస్ దగ్గర మనకి ఏంటది వైన్ ఇస్తారు కదా, అదే ఒక షాక్. అంటే బుద్ధిస్ట్లో బుద్ధుడు చాలా ఎలా, బుద్ధుడు హింస చేయొద్దనే. అయితే ఒక ముస్లాంని తీసుకుపోతే ఇంకా దేవుడికి మీట్ ఆఫర్ చేస్తున్నారు అక్కడ. లైక్ అది ఇండియాలో కూడా చేస్తారు కొన్ని చోట్ల. బుద్ధుడికి ఇండియాలో మన దేవుళ్ళు బైసమ్మ, లైక్ మన రేణుకాయలమ్మ తల్లి, సో ఇలా కొంతమంది గ్రామ దేవతలకు కానీ ఇలాంటి దేవతలకి మనం కోడిని కోసుకుంటాం, బోనాలకి పట్నాలు అని చెప్పేసి వాటి మేకలను అవి కోసుకుంటాం. దట్స్ ఫైన్. సో దట్ అది ఎప్పటి నుండో ఉన్నది. బుద్ధుడికి ఆఫర్ చేయడం, అండ్ మనము ఎట్టి పరిస్థితుల్లో గుళ్ళోకి చెప్పులు వేసుకొని వెళ్ళాము, కానీ వాళ్ళు మంచి షూస్ అవి వేసుకొని పోయినప్పుడు ఓకే ఇట్లా ఉంటుందా అని చెప్పేసి కొత్త విషయం. సో అట్లా ప్రతి కంట్రీని, ఈవెన్ కొరియా కానీ, జపాన్ కానీ, తైవాన్ కానీ, సో ప్రతి కంట్రీలో ఇండియాలో ఇవన్నీ ఉన్నాయి. తిరిగిన ప్రతి కంట్రీలో ఇండియాలో కూడా ఉన్నాయి ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్, ప్లేసెస్, బ్యూటీ, సీనిక్, ఇండియాలో మంచు, ఇవన్నీ ఉన్నాయి ఇండియాలో. కొరియా గురించి చాలా చెప్తుంటారు కదా, కొరియన్ సీన్స్ ఏంటంటే నువ్వు ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు నీకు కొరియా గురించి? అక్కడ ఉన్న కొరియన్, నార్త్ కొరియా గురించి ఎవరికి ఏం తెలియదు బ్రో ప్రస్తుతం. అక్కడ ఉన్న కొరియన్స్ కూడా తెలియదా సౌత్ వాళ్ళు? ఎట్లా తెలుస్తుంది బ్రో? అవునా? ఆడికి పోయినాడు బయటకు పడతాడు. ఒక రూమ్ ఉంది బ్రో, ఈ రూమ్ లో ఏముందో మనకు మాత్రమే తెలుసు, కానీ స్ట్రిక్ట్ ఏంటి రూమ్ లోకి వెళ్ళి మనం బయటికి పోలేము. అప్పుడు బయటకి ఎట్లా చెప్తావు నువ్వు? అండ్ ఇంకొకటి ఈ రూమ్లోకి వెళ్ళి సరేరా ఈ రూమ్లో ఇక్కడ మైక్లు ఉన్నాయిరా అని చెప్పేసి నువ్వు బయటోడికి చెప్తావు. బయటోడికి మైక్లు ఎట్లుంటాయో తెలియదు. మైక్ అంటే ఏంటిది అని అంటాడు కదా. అప్పుడు నీ దగ్గర కెమెరా ఉండుంటే దీన్ని వీడియో తీసుకొని వెళ్ళిపోతావు. కానీ కొరియాకి ఎంటర్ అయితే ఫస్ట్ పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. నీ పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు వాళ్ళే. అండ్ నువ్వు కొరియాలోకి వచ్చినావు అని కూడా ఎవరికి తెలియదు. నేను చంపినా కూడా నువ్వు వాడు డైరెక్ట్ చెప్తాడు వీడు కూడా అసలు చంపడానికి ఎట్లా ఎవరికి నిరూపిస్తావు నువ్వు? కొరియాకు పోతే టూరిస్ట్ ప్లేస్, టూర్ గైడ్ ఉంటాడు, వాళ్ళు చెప్పిన హోటల్లోనే ఉండాలంట. అండ్ ఎందుకంటే నేను పోలే కాబట్టి అంటానే చెప్తాం. అండ్ వాళ్ళు చూపెట్టిందే చూడాలంట. సో అండ్ వీడియోస్, ఫోన్స్ నాట్ అలౌడ్. సో ఈవెన్ కొరియాలో ఒక అమ్మాయి నార్త్ కొరియా నుంచి బయటకు వచ్చి మాట్లాడింది విన్నా? అది అంటే వాళ్ళకు ఇప్పుడు అంటారు కదా తుఫాను ఏదైనా ప్రకృతి విపత్తు వస్తే ఫోటో బయటకు రాలి, లేకుంటే నువ్వు బయటకు వచ్చినాక నేను చంపుతారంట. అదే 2 సంవత్సరాల పిల్లగానికి ఏదో పేరు పెట్టిరని బైబిల్ పట్టుకున్నాడని సంథింగ్ ఏదో వానికి ఉరి శిక్ష చేసి 2 సంవత్సరాల పిల్లలకి లైఫ్ టైం లైక్ హ్యాంగ్ చేసి సంథింగ్ ఇట్లా చాలా స్టోరీస్ ఉన్నాయి. బట్ అవి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఎంత క్రియేట్ చేస్తుంది. సో దట్ అట్లా చాలా క్రియేట్ చేయొచ్చు. అని నా కొరియా నుండి ఒకటి వచ్చింది బ్రో, అది ఉన్నది చూపెడతా. ఒక అతను ఒక రీల్ పంపించిండు. ఇండియాని ఎట్లా చేస్తున్నారంటే వాడు ఏం చేసిండంటే స్ట్రీట్ ఫుడ్ మన పెద్ద భగవాన్ ఉంటుంది కదా, భగవాన్లో నిలబడి అల్లకెళ్ళే జనాలకి ఇట్లా సూప్ సంథింగ్ తీసి జనాలకు పోతాడు. అందులో నిలబడి అతను నాకు పంపించింది. ఇది నిజమా అని అన్నాడు. అమ్మా ఇది ఏ భయ్యా అని చెప్పేసి కొరియా అతను, ప్రాపర్ కొరియా అతను, ఇది ఏ అంటే ఓకే సార్ ఎందుకురా ఇప్పటికే బ్యాడ్ చేస్తారండి, ఇంకెంత దరిద్రం చేస్తారా, ఇంకెంత దరిద్రంగా దాన్ని ప్రమోట్ చేస్తారా ఇండియాని అని చెప్పేసి అనిపించింది. సో బట్ నార్త్ కొరియా గురించి మనకు అంత ఐడియా లేదు. సౌత్ కొరియా మాత్రం చాలా ఫారెస్ట్ లో బాగా తిరిగావు కదా, అంటే టోటల్ ఎన్ని ఫారెస్ట్లు తిరిగావు ఇప్పటికి? అసలు లెక్కలేదు. ప్రతి కంట్రీలో ఫారెస్ట్ లోకి ఎంటర్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా నేను. అంటే నీకు అది బాగా ఇష్టమా లేదంటే ఎక్స్ప్లోరేషన్? నాకు నా డోపమైన్ ఇట్లా అది సాటిస్ఫై చేయాలి. నా సోల్ సాటిస్ఫై కావాలంటే నేను ఏదో ఒక పిచ్చి పని, ఏదో కష్టంలో, ఏదో తీట పని, ఏదో లైక్ లైఫ్ రిస్క్ పనిలో పెడితేనే ఆ రోజు నాకు లైక్ అది ఒక సంతృప్తి అని అంటారు చూస్తున్నా. అంటే లైక్
ఈ అడవి ఎట్లున్నది అండ్ దారిలలో చాలా సార్లు మిస్ అవుతా ఉంటా, మిస్ అయ్యి సర్వైవ్ అవుతా ఉంటా, మళ్ళీ మిస్ అవుతా, మళ్ళీ సర్వైవ్ అవుతా. ఎంత కొట్టిన సావని పావని అంటారు చూసినావా, ఎన్నిసార్లు తప్పిపోయి మళ్ళీ అల్లకే పోతావు, ఎందుకు అల్లకి ఆ పొక్కలకే పోతావు అని అంటే నాకు అట్లనే పోయడం ఇష్టం అన్నట్టు. అయితే కాదు, నువ్వు ఫారెస్ట్ లోకి ఇప్పుడు జనరల్ గా ఇదిలా హైవే ఉంది అనుకో, అటు సైడ్ ఇటు సైడ్ అంటే సన్న రూట్ ఉంటే అటు ఇటు ఫారెస్ట్ ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ అంతా తొక్కుతావు కావచ్చు, మార్నింగ్ అంతా సైకిల్ తొక్కుతావు, అండ్ తర్వాత ఈవినింగ్ క్యాంపింగ్ చేసుకోవాలి కదా, ఈవినింగ్ క్యాంపింగ్ లోపలికి వెళ్ళిపోయి వేసుకున్నాడు, ఇప్పుడు ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోయి రోడ్డు పక్కన వేసుకున్నాం, వేసుకుంటే అయిపోతుంది, పోలీసు వాళ్ళు వచ్చి లేపుతారు. లేదంటే ఇక ఎందుకు వచ్చిన గొడవ, ఎవరితో డైలాగ్ ఉండదంటే డైరెక్ట్ ఫారెస్ట్ లోకి వెళ్ళాం అనుకో, జంతువులతో తప్ప ఎవరితో ఉండదు. ఒక్కొక్కసారి అనిపిస్తే మనుషుల కన్నా జంతువులు చాలా బెటర్, డైరెక్ట్ చంపే. కానీ ఎలా అనిపించేది అంటే నైట్ టైమ్స్ చాలా టెరిఫిక్ ఉంటుంది, చాలా అంటే నేను ఒక 2 days స్టే చేసిన, చాలా భయం వేస్తుంది యాక్చువల్లీ, అంటే అట్లా ఒక్కడనే చాలా భయం వేస్తుంది. ఎట్లుంటామంటే రోజు కదా అలవాటు అయిపోద్ది, ఎటువంటి సౌండ్స్ డిఫరెంట్ సౌండ్స్, నిశాచర జీవులు అని అంటారు, అంటే రాత్రిపూట సంచరించే వాటిని. లైక్ ఇవి ఏం చేస్తాయంటే ఇంకా రాత్రిపూట వస్తూ ఉంటాయి, కొన్ని సార్లు నక్కలు వస్తాయి, చిన్న చిన్న నక్కలు, అండ్ ఫుడ్ కోసం వస్తాయి. ఫైర్ వేసుకున్నాడు, ఫైర్ అసలు వేయొద్దు బ్రో, అడిగి తొక్కి పడేస్తారు. ఎందుకంటే ఫైర్ నువ్వు చిన్న చేసిన మిస్టేక్ నిన్నే చంపేస్తుంది అది. ఎందుకంటే ఇట్లా దావాలనం లాగా మొత్తం పాకుతూ పోతుంది, స్ప్రెడ్ అయిపోద్ది. బుష్ ఫైర్స్ అంటారు, ఆస్ట్రేలియాలో ఎక్కువ జరుగుతాయి, మధ్యలో కొరియాలో కూడా చాలా జరిగింది. సో ఫస్ట్ ఏంటంటే వైల్డ్ లైఫ్ లో వాళ్ళ రూల్ ఏంటంటే ఏ కంట్రీలోనో వైల్డ్ లైఫ్ లో ఎట్టి పరిస్థితుల్లో అడవిలో ఫైర్ వేయద్దు, నువ్వు వేసిన డిపోర్ట్ చేస్తారు. ఇంకా లైఫ్ లో నేను ఏ కంట్రీకి పోలేను, చిన్న పని చేసిన, ఎందుకంటే ఎంతో వైల్డ్ లైఫ్ చనిపోతుంది కదా. మిస్టేక్ జరుగుద్ది, అది ఇట్లా సర్రని అంటుకుంటూ పోతాయి, నువ్వు ఏం చేయలేవు, అక్కడ బండి బొరిన నువ్వేం చేయలేవు, లాస్ట్ నువ్వే చేస్తావు అందులో ఇరుక్కొని, మళ్ళీ బయట వాళ్ళేమో. సో కాబట్టి ఫైర్ ఏ కంట్రీలోకి వెళ్ళినా ఫస్ట్ ఆ రూల్స్ చూసుకోవాలి, ఫైర్ వేయొచ్చా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ వేయొచ్చు అన్నా కూడా నేను వేయను బ్రో, వేస్తా ఎక్కడ తెలుసా, బీచ్లో వేస్తా ఫైర్. ఎందుకంటే నీళ్ళే చుట్టూ ఇసుక, పెద్ద కాలిపోవడానికి చెట్లు ఉండవు ఏముండవు, ఇసుక కాబట్టి ఎంత దాటినా అది సముద్రం దగ్గరకు వచ్చి ఆగిపోద్ది. సో 4-5 కట్టెలు బీచ్లో కొట్టుకొచ్చిన కట్టెలు తీసుకొచ్చి అట్లా బీచ్లలో, మీకు తెలుసో లేదో, బీచ్లలో అట్లా క్యాంప్ ఫైర్ వేసుకొని నైట్ అంతా జస్ట్ ఇది మంట అనుకోండి, మంట పక్కన ఇట్లా తల పెట్టుకొని ఇట్లా చుక్కలను చూసుకుంటా మంచి సాంగ్స్ 90s మెలోడీస్ పెట్టుకొని సాంగ్స్ వినుకుంటా నైట్ అంతా ఇట్లా చూసుకున్న రోజులు ఎన్నో. క్యాంప్ వేసుకొని నెక్స్ట్ లెవెల్, ఎవరు ఉండరు, ఒక్కనే ఉంటా, అట్లా ఏమి ఎక్స్పీరియన్సెస్ అసలు లైఫ్ టైం ఎక్స్పీరియన్సెస్. అది కాదు మరి స్నేక్స్ వాటిని ఎలా ట్యాకిల్ చేసేవాడు? స్నేక్స్ లైక్ నేను వెళ్ళేటప్పుడు చాలా కనబడేటివి, నేను ఎన్నోసార్లు వీడియో స్నేక్స్ పట్టుకొని వీడియోలు తీసినవి చాలా ఉన్నాయి. అండ్ లైక్ బ్రో ఏ జీవైనా దానికి హాని చేయనంత వరకు అది మనకి హాని చేయదు. సో ఇవి కూడా అంతే, అవి మనల్ని కరవడానికి మనం వాటి శత్రువులం కాదు. వాటి టెరిటరీలోకి పోయి నువ్వు స్నేక్ ఎప్పుడు కాటేసేప్పుడు దాన్ని తోక దొక్కినప్పుడా, లేకుంటే దాన్ని కొట్టడానికి ట్రై చేసినప్పుడు, దాన్ని పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు, సో ఇలాంటి టైంలో నెసెసరీ అయితే అది మనకన్నా సిగ్గుపడితే, మనకన్నా మనం ఎట్లయితే స్నేక్స్ చూసి భయపడతాం అవి కూడా మనం చూసి భయపడితే అవి పరిగెట్టుకుంటూ పోతాయి. కొన్ని ఏవైతే జీవులు ఉన్నాయో పెద్దవి, అవి అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి. సో వాటికి కూడా మనం ఏమన్నా వాటి టెరిటరీలోకి పోతే, లేకుంటే వాటికి మనం థ్రెట్ అనిపిస్తేనే అట్లా చేస్తాయి. ఏ జీవి అయినా అంతే. ఏవైనా మనిషి ఒక్కడే ఏం థ్రెట్ లేకున్నా, ఏం అనిపించకుండా దారి వేకుని రాయి అందుకొని కొడతాడు. ఎందుకంటే మనిషి ఒక్కడే ఇలాంటాడు. చెడబుట్టినంటే ఎవడన్నా ఉన్నాడంటే భూమి మీద మనిషి మళ్ళా. ఎందుకంటే ప్రతి దానిలో ఏలువేటి గెలికేది మనమే, మిగతావన్నీ అట్లేం కాదు. నేను మనిషి కన్నా చాలా ఉత్తమమైనవి, అందుకే నన్ను ఎప్పుడు హ్యాండిల్ చేయలేదు. బేసిక్ గా మొత్తం నైట్ లో అడవిలో మొత్తం చీకటి, టెంట్ లోపల ఏమైనా ఉంటే నీ ట్యాబ్ ఏదైనా ఉండేదేమో నీకు లైట్ కి, అంతే. లైట్ కి ఏమి ఉండదు, అన్నెసెసరీ అట్రాక్షన్ బ్రో. వెలుగుతుంది ఇక్కడ అని మనిషి చూడొచ్చు, లేదంటే ఏమన్నా జంతువులు చూడొచ్చు. ఎందుకు మనం నేచర్ లో కలిసిపోయినట్టుంటే సరిపోయాయి. కరెక్ట్, క్యామోఫ్లాష్ అంతే. అట్లుంటా జస్ట్ ఈ రాత్రి వండుకుంటా, ప్రతిరోజు రాత్రి వండుకొని పొద్దుగాలు లేస్తానో లేదో నాకు తెలియదు, ఏమైతే తెలియదు. బట్ పొద్దుగాలు లేచిన అంటే సైకిల్ తొక్కుకుంటా పోతా, లేదంటే వీడియో రాదు. అంతే.
గట్టిగా ఫాలోవర్స్ అట్లా అనుకుంటు తెలుసా, నువ్వు వీడియో పెట్టినావు అంటే నువ్వు బతుకున్నావు అన్నా అని అంటారు. అంటే నైట్ ఏదో ఒక దగ్గర వండుకుంటాను ఫ్రెండ్స్, బాయ్ పొద్దుగా వీడియో అయితే బతుకున్నట్టు అని చెప్పేసి అంటే పొద్దుగా వీడియో బతికిన సర్లే మస్తు టెన్షన్ పడతారు వాళ్ళు నాకన్నా ఎక్కువ. పోయిందా వీడియో వస్తలేదు, లేట్ అయితే కామెంట్ చేస్తారు. చాలా దగ్గరికి వెళ్ళి చూసిన చాలా మంది ఉన్నారు నాకు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో కానీ. అదేంటో నాకు వ్యూస్ కూడా అట్లా పెడితే అట్లాంటి వాటి అప్పుడే వస్తాయి. ఇప్పుడు నేను రంజితాన్ వీల్స్ మంచిగా ఒక సిటీకి వెళ్ళిండు, ఒక మంచి హోటల్లో ఉన్నాడు, మంచిగా కడుపు నిండా తిన్నాడు, ఇవాళ మంచిగా ఇంత అంటే ఎవరు దానికి వ్యూసే రావు. రంజితాన్ వీల్స్ అడవిలో చిక్కుకున్నాడు, రంజితాన్ వీల్స్ ఇవాళ నా పని అయిపోయింది, ఇవాళ నేను అడవిలో పండుకున్నా, ఇవాళ ఆగమైనా అని ఎప్పుడైనా పెట్టి చాలా వీడియోలో కష్టపడతాడు అని వాళ్ళు కూడా అట్లే నా దగ్గర సైకిల్ తయారైపోయిన అట్లనే ఇష్టపడుతున్నారు. మళ్ళీ అట్లా ఎందుకుంటావు బ్రో నువ్వు అని అంటే మరి అట్లుంటేనే వ్యూస్ వస్తాయి. మళ్ళీ అదేంటి నేను క్రియేట్ చేయను బ్రో, ఉన్న చూపెడతా. అర్థమైంది. నువ్వు ఇందాక ఫారెస్ట్ ఫైర్స్ అన్నావు కదా, కొన్ని పక్షులు కావాలని చేస్తే తెలుసా ఫైర్ హాక్స్ అంటారు. ఫైర్ హాక్స్ అవి అట్లా కాలబెట్టి అందులో చచ్చిపోయిన ఆ తొండలే గానీ, ఆ కుందేలే గానీ, ఆ స్క్వేల్సే గానీ వాటిని తినడానికి ఇవి చేసే పనులు, తీట పనులు అన్నట్టు. అవి కూడా ప్రకృతిలో ఒక అది రీజన్. లైక్ ఇప్పుడు చూడండి, ప్రతిసారి మనుషులు పెరుగుతున్న కొద్దీ, అంటే మనుషుల యొక్క జనాభా పెరుగుతున్న కొద్దీ ఒకటి ప్లేగ్ వచ్చింది, ఆ తర్వాత ఎయిడ్స్ వచ్చింది, ఆ తర్వాత కరోనా వచ్చింది, తర్వాత సునామీ వచ్చింది, తర్వాత ఎర్త్క్వేక్ వచ్చింది. అప్పట్లో ఒక పెద్ద ఉల్కవాడి భూమి మొత్తం చచ్చిపోయింది, డైనోసార్స్ అన్ని చచ్చిపోయినాయి. సో ఇట్లా ప్రకృతి కూడా రీసెట్ చేసుకుంటారు, కంపల్సరీ రీసెట్ చేసుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన భూమి మీద లైక్ వేడి పెరిగిపోతుంది, అక్కడ గ్లేషియర్స్ అన్ని కరుగుతున్న నీళ్ళన్నీ సముద్రాలు నిండుతున్నాయి. నిండిన తర్వాత ఏమవుతుంది, ఊళ్ళు మునిగిపోతాయి, భూమి తక్కువ అవుతుంది. సో దట్ ఆ తర్వాత ఈ ప్లేట్స్ ఎక్కువ వర్షాలు పడి ఊర్లు కొట్టుకోబోతున్నాయి. సో రీసెట్ చేసుకుంటుంది. అయితే నాకు ఒకసారి నీ బ్యాక్ ప్యాక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయి, నువ్వు ఏమేమి క్యారీ చేస్తావు ఎగ్జాక్ట్ గా ట్రావెల్ టైంలో? బైసైకిల్ కి ఫ్రంట్ ఒక 3 బ్యాగ్స్ ఉంటాయి. ఫ్రంట్ ప్యానియర్ బ్యాగ్స్ అంటారు వాటిని. ఇటు పైన హ్యాండిల్ బార్ బ్యాగ్ అని 3 బ్యాగ్స్ ఉంటాయి. ఒక సైడ్ మొత్తం గ్యాస్, గిన్నెలు, స్టవ్ అండ్ గ్రాసరీస్ ఇవి ఉంటాయి. ఓకే, ఇంకొక సైడ్ ఏముంటాయి, కిట్, సైక్లింగ్ సంబంధించిన కిట్, రిపేరింగ్ కిట్, టూల్ కిట్స్ అండ్ ఇంకొన్ని సామాన్లు, ఇడిచిన బట్టలు. ఓకే, ఇవన్నీ ఇంకా కొన్ని లైక్ పవర్ బ్యాంకులు, ఇంకేమైనా ఉంటే ట్యూబ్లు అవి ఉంటాయి. ఓకే, అండ్ ట్యాంక్, హ్యాండిల్ బార్ బ్యాగ్, సైకిల్ పట్టుకునే హ్యాండిల్ బార్. ఇందులో ఏంటంటే ఎమర్జెన్సీ లైక్ డ్రోన్, ఎమర్జెన్సీ ఇన్ ద సెన్స్ డ్రోన్ టక్కున వీడియో తీయడానికి అల్లకెళ్ళి డ్రోన్, పవర్ బ్యాంక్లో ఒక 2-3. ఓకే, ఉంటే ఇందులోనే లైక్ గోప్రోకి సంబంధించిన అవి బ్యాటరీస్ అవి ఇవి అండ్ కొన్ని సామాన్లు. ముందట చాక్లెట్స్ కానీ ఎప్పుడైనా తింటే చాక్లెట్స్ లైక్ కొన్ని నట్స్, బార్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి ఇవి. అండ్ ఇవి ఫ్రంట్ బ్యాగ్లో ఉంటాయి. ఓకే, పాస్పోర్ట్ కానీ ఏదైనా వెంటనే ఎవరైనా వస్తే చూపించడానికి కొన్ని డాక్యుమెంట్ లాగా ఇవి ఇక్కడ ఉంటాయి. తర్వాత ఇంకా వెనకాల మళ్ళీ 3 బ్యాగులు ఉంటాయి బ్రో. ఒక సైడ్ మొత్తం ఇప్పుడు మనం ఎట్లా అంటే 3 సీజన్స్, మనం 3 సీజన్స్లో ట్రావెల్ చేస్తాం. ఎండ, వాన, చలి. ఎండాకాలం వేసుకునే బట్టలు, వానాకాలం వేసుకునే బట్టలు, చలికాలం వేసుకునే బట్టలు. వానాకాలం వేసుకునే బట్టలు అంటే ఏముండవు, లైక్ జాకెట్స్, రెయిన్ జాకెట్స్ అవి ఉంటాయి. అండ్ షూస్ ఎక్స్ట్రా ఒక పేరు ఉంటుంది, చెప్పులు ఒక పేరు ఉంటుంది. ఓకే, అండ్ ఈ తర్వాత టెంట్, ఫస్ట్ టెంట్ ఉంటుంది. డెకాథ్లాన్ కాదు బ్రో, మాది ఎంఎస్ఆర్ హుబా NX2 అని చెప్పేసి ఒక 50,000 ఉంటుంది టెంట్. అది ఓకే, ఫస్ట్ నుంచి ఇదే వాడుతున్నా. ఫస్ట్ డెకాథ్లాన్ కన్యాకుమారి, లదాఖ్, చైనా వరకు ఇది హైదరాబాద్ నార్త్ ఈస్ట్ వాడినా, బట్ అంత వర్తి అనిపించలేదు. ఇక్కడ వరకు ఓకే, కానీ ఊకే టెంట్ లో నీళ్ళన్నీ ఎత్తి పోసుకునుడు ఇదంతా తరకాయ నొప్పి ఉండే, ఊకే రంధ్రాలు పడడానికి ఉండే. ఆమె ఇది కాదని చెప్పేసి మళ్ళీ కోల్ మైన్ అని ఒకటి తీసుకున్నా. అది కూడా అంత వర్కౌట్ కాలేదు, ఊకే వాటర్ వచ్చేది అయిపోయింది. ఇట్లా కాదు, ఇప్పుడు వాటర్ లోపలికి వచ్చేస్తున్నాయి, ఎక్కువ వర్షాలు పడితే
ఆ తర్వాత ఇక ఇదంతా కాదని చెప్పేసి ఇక జపాన్లో ఉన్నప్పుడు ఇది ఎంఎస్ఆర్ వరల్డ్లో బెస్ట్ టెంట్ ఏంటి సైక్లింగ్ అది బరువు కూడా ఉంటాయి. ఇది జస్ట్ నాది ఇప్పుడు 1.2 kilos అంతే ఉంటుంది టెంట్. సో ఇక టెంట్ తర్వాత టెంట్ ఒకటి తీసుకోవాలి, టెంట్ కింద ఒక మ్యాట్ తీసుకోవాలి టార్ప్లిన్ లాగా, అదొకటి. ఆ తర్వాత టెంట్ లోపల మన ఇన్ఫ్లేటెడ్ బెడ్ కావాలి, బెడ్ తర్వాత స్లీపింగ్ బ్యాగ్ కావాలి, స్లీపింగ్ బ్యాగ్, టెంట్ లైట్ ఒకటి ఉంటుంది. సో ఇవి టెంట్కి సంబంధించినవి ఒక సైడ్ అట్లా ఉంటాయి, ఓకేనా. ఇంకా ఇంకొక సైడ్ ఉంటుంది. సో ఇంకా కొన్ని ఫుడ్ సంబంధించినవి, ఇక బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి ఉంటాయి. ఇంకా కెమెరాలు, ఐప్యాడ్ తర్వాత బట్టలు ఎక్కువ ఉంటాయి బ్రో. సో బట్టలు ఎక్కువ ఉంటాయి అంటే మళ్ళీ అవి అన్నెసెసరీ ఏం కాదు, అన్ని లైట్ వెయిట్. ఇప్పుడు చూస్తే గంటలు ఆరేట్ లాంటి బట్టలే ఉంటాయి. సో ఇంకేమైనా మిస్ అవుతున్నట్టున్నా, బట్ ఇంకా ఇట్లా ఒక 40-50 కిలోల లగేజ్ అయితే మొత్తం ఉంటుంది అందులోనే. సో దట్ ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా ఎలాంటి టైంలోనైనా కూడా ఇంకా కొంచెం వాటర్ వాటర్ ఒక 5-6 లీటర్స్ మినిమం క్యారీ చేస్తా. సో దట్ డైలీ ఒక 3-4 లీటర్స్ అయితే మినిమం తాగుతాం. నార్మల్ వ్యక్తి ఒక 70 కిలోలు ఉన్నాడు 2.9 అదే 3 లీటర్ల నీళ్ళు తాగాలి. ఇంకా నేను 70 కిలోలు ఉండి దగ్గర రోజుకు 100 కిలోమీటర్లు దొక్కుతున్నానంటే నేను దగ్గర 5-6 లీటర్ల నీళ్ళు కూడా తాగాల్సి వస్తుంది. సో దట్ వాటర్ క్యారీ చేస్తా, కొంచెం ఫుడ్ క్యారీ చేస్తా, ఎక్స్ట్రా సిలిండర్స్ క్యారీ చేస్తా, ఎక్స్ట్రా పవర్ బ్యాంక్స్ క్యారీ చేస్తా, ఇంకా కెమెరాలు, వీటికి సంబంధించిన మెమరీ కార్డులు, ఇంకా హార్డ్ డిస్క్లు, ఇవే ఇంకా ఎక్కువ ఉంటాయి. కొన్ని డైరీ ఇలా ఏమన్నా ఇంకా ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రా మైక్ సెట్లు ఉంటాయి, ఏవో చాలా ఉంటాయి బ్రో దానిలో. ఇక మళ్ళీ సైకిల్ 23 కిలోలు ఏమో ఉంటుంది సైకిల్, దాన్ని కూడా రేస్ అది సైకిల్ 23 కిలోలు, ఇదో 30-40 కిలోలు, నేను 70 కిలోలు, అన్ని కలిపి ఎక్కుతూనే తొక్కుతూనే ఉంటా. కానీ అప్హిల్ అప్పుడు చాలా కష్టం. అప్హిల్ అప్పుడు ఎట్లా అంటే అప్హిల్ నడవడమే చాలా కష్టం ఎంటీగా. దానికి భుజానికి ఒక బ్యాగ్ వేసుకుంటే ఇంకా కష్టం ఉంటుంది. ఇదంతా పక్క వెళ్తే నువ్వు ఒక 50-60 కిలోలని సైకిల్ని 70 కిలోలు నిన్ను 2 కాళ్ళతోటి పైకి ఎక్కియాలి. లైక్ అది నరకం. బట్ ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలంటే ఒక్కసారి ఒక అప్హిల్ ఆబ్రో పోతుంటే ఇప్పుడు లదాఖ్ అనుకున్నాం, ఎంత పైకి ఉంటుంది అది, ఒక్కొక్కసారి 5000 మీటర్స్. కర్దూంగ్లా కూడా వెళ్ళావు కదా, కర్దూంగ్లా ఉమ్లింగ్లా రెండింటికి వెళ్ళినట్టున్నావు. అది 19,000-20,000 ఫీట్ కదా పైకి. 20,000 ఫీట్ తొక్కంట గురు నీకు. లైక్ నా లంగ్స్ మీకు తెలుసో లేదా, ఇప్పుడు ఒక గుండె గంటకి 72 సార్లు కొట్టుకుంటుంది అని అంటారు. నాది 48, 49, 50 అంత కొట్టుకుంటుంది. విచ్ మీన్స్ నా గుండె చాలా స్లోగా కొట్టుకుంటుంది అని అర్థం. అంటే ఎంత స్లోగా కొట్టుకుంటే నడిస్తే నీకు దమ్ము రాదు, ఉరికితే ఫుల్ దమ్ము వస్తుంది. కానీ నడవడం బెటరా నడవడం ఈజీగా, ఉరకడం అంటే నడవడమే ఈజీ. సో ఎప్పుడైతే నువ్వు నీ గుండె ఎంత తక్కువ కొట్టుకుంటుందో నీకు కార్డియాక్ అరెస్ట్ కానీ నీకు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, లాంగ్ లైఫ్ బ్రతుకుతావు. సైకిల్ ఎక్కావు, సైకిల్ ఎక్కావు, దిగకుండా ఎన్ని కిలోమీటర్లు నాన్ స్టాప్ తొక్కుతావు? 60 ఏమో దొక్కినట్టున్నా. చెవులో మంచిగా ఎట్లుంటా అంటే పొద్దున ఫస్ట్ ఇది ఉన్న హెడ్ సెట్ ఇది పెట్టుకొని అన్నమయ్య పాటలు పెట్టుకుంటా. అంటే ఏవో పాటలు అన్నమయ్య పాటలు ఏంటంటే బ్రో చాలా ఉంటాయి. అవి దగ్గర ఈజీగా గంట పైన ప్లే అవుతాయి అనుకుంటా. ఇట్లా అన్నమయ్య పాటలు ఇంకా 2-3 దేవుల పాటలు వస్తాయి. అవి ఇక దొక్కుకుంటా వాటి మీనింగ్స్ ఇనుకుంటే ఇట్లా పోతుంది. 50-60 కిలోమీటర్లు తెలియదు బ్రో. అప్పుడు 50-60 కిలోమీటర్ల తర్వాత నీళ్ళు తాగిన ఉండే. కానీ అప్హిల్ ఉన్నది అనుకో, ఇక అప్పుడు మాత్రం ఊకే దిగాల్సి వస్తుంది. మస్తు కష్టం, టఫ్ ఉంటుంది. దిగడం కూడా చాలా కష్టం కదా ఆ వెయిట్ తో. దిగడం కొంచెం స్లిప్ అయితే నాకు కొండలాగా పడుతుంది, స్పీడ్ అస్సలు పోవద్దు. కానీ నాకు దిగడం మస్తు ఇష్టం బ్రో. సైకిల్ కి బ్రేకే కొట్టాను నేను. అప్పుడప్పుడు 70-80లో పోతా ఉంటా సైకిల్. అంత వెయిట్ తోటి బ్రేకులు కొడితే కర్రమంటాయి, ఆపరే అన్నట్టు ఉంటుంది. కానీ నేను దిగేటప్పుడు మస్తు వీడియోలు ఉంటాయి. మొన్న ఈవెన్ రీసెంట్ గా ఫ్రెంచ్ ఆల్ప్స్ లైక్ జర్మనీ ఆస్ట్రియాలో ఉండే ఆల్ప్స్కి వచ్చేసాను నేను. అవి దొక్కిన. అది అరౌండ్ 4,000 మీటర్స్ to 5,000 మీటర్స్ మధ్యలో ఉంది ఎలివేషన్. అంటే కర్దూంగ్లా అంతా అసలు మైనస్ టెంపరేచర్స్. రాత్రి 10-11 అవుతుంది. హోటల్ దొరకలే, ఏం దొరకలేదు. ఇంకా స్నో పడుతుంది.
చేతులన్నీ గడ్డగట్టిపోయినాయి, వర్షం పడ్డది, తడిసిపోయినా. ఇంకా మీరు ఆలోచించండి, అవును. అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది అన్న అన్న ఒకటి ఉంటది మనకి. సో సామెతలో చెప్తున్నావా? అసలే కోతి తేలు కుట్టింది, ఆ పైన కళ్ళు తాగింది, ఇంకా దాని పరిస్థితి ఎట్లుంటుంది అన్నట్టు. అసలే చలి, అసలే కొండ. అది ఎక్కిన పొద్దున స్టార్ట్ అయితే సాయంత్రం ఎక్కిన, రాత్రికి ఎక్కిన తర్వాత వర్షం పడ్డది, వర్షంలో తడిసిన తర్వాత స్నో పడ్డది. స్నోలో ఇంకా మైనస్ టెంపరేచర్లు. నేను ఎక్కడ పడుకున్నా తెలుసా, ఒక హోటల్ పోతే 30,000 అన్నారు. అంటే ఆ కొండ మీద ఒకటే హోటల్ ఉంది. నేనున్న సిచ్యువేషన్లో 30,000 పెట్టడానికి రిస్క్ చేసిన. 30,000 ఉన్నాయని చెప్పేసి చూసి అడిగిపోతే హోటల్లో రూమ్ లేదని అన్నాడు. కనీసం నాకు మస్తు చలి పెడుతుంది, కనీసం ఇలా మన హాల్ ఉంటుంది కదా, హాల్లో కూర్చుంటా నేను, ఒక పొద్దుగాల వరకు కూర్చుంటా అంటే వాడు అలో వేయలేదు. ఇది నేను ఇంట్లో ఎంప్లాయీని మాత్రమే, నువ్వు అట్లా కూర్చోడానికి రూల్ లేదు. 12 అవుతుంది సంథింగ్ టైము. ఇంకా అప్పటి వరకు నా సైకిల్కి బ్యాటరీ ఉంటుంది ముందట, లైక్ టార్చ్ లైట్ కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా నేను తొక్కలేను ముందరికి. చేతిలో సెల్లుకు, ఇప్పుడు సెల్ ఉంటుంది కదా, ఇట్లా హ్యాండిల్ పట్టుకుంటాం, ఒక సెల్లుకి ఇట్లా టార్చ్ పెట్టేసి ఇట్లా చిన్న రోడ్డుని చూసుకుంటా మొత్తం మంచు ఇట్లా స్నో ఫాగ్ అంతా పడతా ఉంటే పోతాను ఒక దగ్గర కిందికి పోయినా. కొంచెం కిందికి పోయినాక ఒక టేబుల్ వచ్చింది. టేబుల్ లాగా ఇట్లా సన్నటి గింతున్నది, గింతే. ఈ సన్నటి దాని మీద నేను స్లీపింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, నేను అంతా తడిచిన కదా, బట్టలన్నీ ఇట్లా ఇప్పేసి వేరే బట్టలు వేసుకొని స్లీపింగ్ బ్యాగ్ 2 కాళ్ళు పెట్టి ఆ సన్నటి దాని మీద, ఫుల్ పౌర్ణమి ఆ రోజు, సన్నటి దాని మీద ముక్కు ఒక్కటి బయట పెట్టి ఇక్కడ వరకు మాత్రం బయట పెట్టుకుని ఇలా చంద్రుడిని చూసుకుంటా సాంగ్స్ ఆ నైట్ అంతా చలిలో పడుకున్నా. మొన్ననే ఇది ఈ జర్మనీ నుండి ఆస్ట్రియా నుండి ఇటలీకి వచ్చే దారిలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి నువ్వు చెప్తుంటే. చూడరు బ్రో అసలుకి, అది అంత కష్టపడ్డా కదా అప్పుడు. నేను 2 ఏళ్ళు అయిపోయింది అబ్బా బయటికి వెళ్ళి. నాకు అసలు తలుచుకున్నప్పుడల్లా బీటీ అవుతుంది నాకు. వెళ్ళాలి కొంచెం టైం తీసుకోవాలి లైఫ్ లో. టైం తీసుకొని ఫస్ట్ అండ్ షుడ్ గా ఎవ్రీ 3 months లేదా ఎవ్రీ 6 months ఫ్యామిలీ అంతా ఒక ట్రిప్కి వెళ్ళాలి. అప్పుడు మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అన్ని సెట్ చేసుకొని వెళ్ళాలి. ఒకప్పుడు మన ఫాదర్స్ మనం కూడా వెళ్ళేటోళ్ళం, కానీ అప్పుడు ఈ ట్రిప్లు అవన్నీ లేవు. ఒక దేవస్థానానికి వెళ్ళాలి, గుడికో, ఇప్పుడు ఏదో ఒక తిరుపతి అనా లేకుంటే అరుణాచలం. మనం వేరే స్టేట్స్ చాలా తక్కువ తిరుగుతాం, బట్ మనం ఈ వేములవాడ అని చెప్పేసి, యాదగిరి అని చెప్పేసి, కొమ్రెల్లి అని చెప్పేసి, ఐలోన్ అని చెప్పేసి, ఇట్లా మనం చాలా ప్లేసెస్లో, ఇప్పుడు ఇక్కడ ఆడ సింహాచలం అని చెప్పేసి, ఇట్లా మన పేరెంట్స్ తీసుకుపోయేటోళ్ళు. మన ప్రతి ఒక్కరికి ఒక కుల దైవం అనా లేకుంటే ఇట్లా ఒక దేవుడు ఉండేటోడు, ఆనే పుట్టెంటికలు చేయించుకున్నాడు, అవి ప్రోగ్రామ్స్ మనం పెట్టుకుని అట్లా వెళ్ళేటోళ్ళం. అట్లా కొంచెం రిలీఫ్ ఉండేది. ఇప్పుడు అది దాటి వేరే దేశాలకు వెళ్ళే అంత రేంజ్లో వెళ్ళిపోయారు. బట్ వెళ్తే మనకు మైండ్ కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఉమెన్ ఎవరిని కలిసావా? వెరీ ఇంట్రెస్టింగ్ గర్ల్స్ యు మెట్ ఆన్ యువర్ ట్రిప్. లైక్ ఇంట్రెస్టింగ్ ఇన్ ద సెన్స్ లైక్ ట్రావెల్. ఎనీ రొమాంటిక్ మెమరీస్ అంటున్నా? రొమాంటిక్ మెమరీసా? లేవు బ్రో. యాక్చువల్గా ఒక దగ్గర ఉంటే, అంటే ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి, సైక్లింగ్ చేసుకుంటూ పోతుంటే రైడింగ్ లో ఆమె వస్తుంది, అరే ఇతను ఎవరు ఇంట్రెస్టింగ్ ఉన్నారని మాట్లాడుతుంది. మాట్లాడిన తర్వాత ఓకే బాయ్ అంతే. ఇఫ్ నేను ఒక ట్రావెలర్ని, ఒక బ్యాక్ ప్యాకర్ని అయితే చలో తనతోటి నడిచింది, నువ్వేం చేస్తున్నావు అంటే ట్రావెల్ చేస్తున్నావు, ఎటు పోతున్నావు ఇవ్వాలంటే ఇక్కడికి పోతున్నావు, చలో నేను కూడా రావచ్చు అంటే చలో కెన్ మేక్, అది వేరే. అట్లా మనం తిరగవచ్చు. కానీ సైకిల్లో ఇక్కడ ఏంటంటే మైనస్, మనం ఎవరిని మనతోటి తీసుకెళ్ళలేము. ఇఫ్ వాళ్ళు సైక్లిస్టులు అయితే వాళ్ళ కంఫర్ట్ ఉంటే, ఈవెన్ సౌత్ కొరియాలో ఒక అమ్మాయి, యుఎస్ అమ్మాయి, అమ్మాయి తోటి ఒక రోజు 2 రోజులు సంథింగ్ ఏమో సైక్లింగ్ చేసిన. తర్వాత ఏం మాట్లాడుకున్నాం బ్రో, ఇక వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఆమె ఏమన్నది, నాకు అమ్మాయిలు అంటే ఇష్టం అన్నది. సరే అరే పాపం ఇది సరిపోయింది పద అనుకున్నా. ఇక మన ఫాలోవర్స్ ఉన్నారు కదా మన వాళ్ళు, ఏ అన్నా అయ్యాలా వర్షం పడాలి, ఆమె నీ టెంట్కి రావాలి, అసలు క్రేజీ కామెంట్స్ బ్రో. అప్పుడైతే అది సౌత్ కొరియా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. వర్షం పడాలి ఇలా అన్న, నేను లైక్ ఫన్ కావాలని క్రియేట్ చేసిన, లైక్ ఇట్లా కూడా వీడియోస్ చేయొచ్చు, వ్యూస్ రావాలంటే ఇలాంటివి చేయొచ్చు అని చెప్పేసి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన అన్నట్టు వాళ్ళకి. సో
అది మాత్రం ఫన్. ఆమె ఎట్ ద ఎండ్ లాస్ట్ మన వాళ్ళందరూ అన్న వదిన దొరికింది అని చెప్పేసి ఇక ఫుల్గా మెసేజ్ పెడతా ఉండే. ఏం తెలుసురా మీకు ఆమె అమ్మాయిలు అంటే ఇష్టం అట అని చెప్పేసి నా మనసులో నేను అనుకున్నా. అయితే పట్టాయ వెళ్ళారా మీరు? పట్టాయ వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత ఈ మన ఇప్పుడు టిపికల్ అంకుల్ ఉంటారు కదా, 50-60 సంవత్సరాలు ఉంటారు, ఇంట్లో పిల్లని మాత్రం ఈ నార్త్ ఈస్ట్ కొంగు ఇట్లా నెత్తి మీదకి పెట్టుకోవాలి, ముఖం కనబడద్దు, మూతి కనబడద్దు అని మస్తు రెస్ట్రిక్షన్ పెడతాడు. ఈడేమో 20 సంవత్సరాల అమ్మాయి మీద చేతులు వేసుకొని మంచిగా మాట్లాడుకొని రూమ్ తీసుకుపోతాడు. నీ అబ్బా ఇక్కడ పటాయాలలో అదేలే థాయిలాండ్ లో నీకు మేజర్ వీడ్ సెక్స్ ఎక్కువ అమ్ముతారు కదా. ఈ గంజాయి దొరకని ప్లేసే లేదు, అది లీగల్ అక్కడ. అండ్ ఇంకా అది ఇక లైక్ ప్రాస్టిట్యూషన్ పెట్టిన పేరు అక్కడ. అండ్ మీకు తెలుసు థాయిలాండ్ లో థాయ్ పీపుల్ ఉంటారని మీరు అనుకుంటారు. ఊరి దేవుడు ఈ కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్జికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, యూరోపియన్స్, లైక్ ఎన్ని శ్రీలంకన్స్, లైక్ ఇట్లా అన్ని టైప్ ఆఫ్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ప్రాస్టిట్యూషన్ చేస్తూ ఉంటారు. బెస్ట్ ఫుడ్ అంటే బెస్ట్ ఫుడ్ బ్రో హాట్ పాట్ బ్రో. హాట్ పాట్ మస్తు అనిపిస్తుంది. లైక్ ఇట్లా ఒక పాట్ ఉంటుంది, 2 వెజ్ ఉంటుంది, లైక్ సూప్లు ఉంటాయి, లైక్ ఇక ఉడుకుతూ ఉంటుంది, లైక్ లైవ్ ఉడుకుతూ ఉంటుంది. లైక్ మీట్ని సన్నగా చాలా సన్నగా 2 నిమిషాలలో ఉడుకుతుంది, అంత కట్ చేస్తారు. నువ్వు ఏమేమి కావాలో అన్ని తెచ్చుకోవాలి. కానీ కాంబినేషన్ మాత్రం ముఖ్యం. హాట్ పాట్లో ఆ రెసిపీ ఉంటుంది కదా, ఆ రెసిపీ కలుపుకునే కాంబినేషన్ కరెక్ట్ కలుపుకొని వీటిని ఇట్లా డిప్ చేసుకొని తింటే ఇంకా ఆయిలే ఉండదు బ్రో, మొత్తం నీళ్ళలో ఉడికిడమే సూప్లో. హాట్ పాట్ నాకు చాలా ఇష్టం, హాట్ పాట్. తర్వాత కొన్ని కొరియన్ డిషెస్ ఉన్నాయి. రామెన్ అంతేం ఇష్టం ఉండదు, అంత నూడిల్స్ అంతేం బాగుండవు. బట్ అది ఒరిజినల్ రామెన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ తినే బుల్దక్ కాదు. నేను జపాన్ లో తిన్నా, అవి బాగుంటాయి. లైక్ నూడిల్స్ అంటే ఇక్కడ మనం ఫ్లోర్ అనుకుంటాం కానీ అది రైస్ నూడిల్స్, రైస్ నూడిల్స్ చాలా బాగుంటాయి. అండ్ అదేంటో కానీ ప్రతి కంట్రీలో నేను తిరిగిన ఏ కంట్రీలో గిన్నె నిండా మాత్రం అన్నం తినరు, గింటే తింటారు. సరే గింతే కరెక్ట్ చెప్తే గట్టిగా ఒత్తితే ఒక బుక్ అవుతుంది, ఒక ముద్ద అవుతుంది, ఇంతే ఉంటది. ఇది దీన్ని ఎట్లా బతుకుతారా అనిపిస్తుంది. బట్ అంత చాలా అట, అంత దీన్ని నేను సైక్లింగ్ చేసిన చాలా రోజులు ఉన్నాయి. జపాన్, కొరియా, తైవాన్, ఈవెన్ మంగోలియాలో అండ్ ఈవెన్ చైనాలో, అన్ని ప్లేస్లలో. ఇక మనం వెస్టర్న్ యూరోప్ పోతే మాత్రం ఇంకా రైస్ దొరకడమే కష్టము, బ్రెడ్ 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 బ్రెడ్. బట్ తిని లైక్ విసుగొచ్చేసింది. బట్ నేను ఫుడ్కి నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటిది అని చెప్తే లైక్ మన ఇండియన్ ఫుడ్ తర్వాత, ఇండియన్ ఫుడ్ ఇష్టమే, బట్ తర్వాత నేను చెప్తా కొరియా అండ్ జపాన్ అండ్ మన ఈ తైవాన్ అండ్ చైనా మస్తు ఉంటాయి బ్రో. అస్సలు ఫస్ట్లో తినపోయటం కానీ ఇప్పుడు ఈవెన్ ఇక్కడ కూడా ఏమైనా డిఫరెంట్గా ఏమైనా లైక్ ఏమైనా ఏషియన్ రెస్టారెంట్స్ ఉన్నాయా, కొరియన్ రెస్టారెంట్ ఉందా, జపనీస్ రెస్టారెంట్ ఉందా, చైనీస్ రెస్టారెంట్ ఉందా అని చెప్పేసి పోతా నేను. లైక్ వియత్నాం పోయి 15 రోజులు బ్రో. ఆ పోర్క్ తినలేకపోయి, బీఫ్ చూసి తినలేకపోయి, అది చూసి ఎట్లా చేసినా లాస్ట్కు నూడిల్స్ లో బీఫ్ వస్తుంది బ్రో. వాడు ఏం తెలుసా బీఫ్ వద్దు అని అంటే వాడు ఏం చెప్తా, అది బీఫ్ లేకుండా ఓన్లీ సూప్ అయిపోతాడు. అది బీఫ్ తోనే తిందే, ఆ పోర్క్ తో చేసిందే. ఇంకా ఒక దగ్గర ఇట్లా ఈ చెంపలు ఈ బొక్కలకు అతుక్కుపోయినాయి బ్రో, కడుపు ఇదంతా ఇట్లా అతుక్కుపోయింది. తినలేక అయితే ఆత్మకూర లేకుంటే కంఠాత్మకూర అనుకుని తినుకుంటూ స్టార్ట్ చేసిన. ఇంకా ఏది దొరుకుతుంది లాస్ట్ పామును కూడా తిన్నా. ఎక్కడ చైనాలో? లేదు, వియత్నాంలో. పాము, తేలు, జెర్రీ, ఇక ముసలి, ఇక అన్ని తిన్నా. కుక్కని తప్ప. అమ్మో, కుక్కని కూడా వియత్నాంలో, కంబోడియాలో. ఒకరోజు ఇట్లా పోతాంటే కాలుతాను, గ్రిల్ చేస్తాను. ఇది మేకేమో అనుకుని డాడీ పోయి నాకు కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చేసినాయి అక్కడ. సరే ఏంటి కుక్క అని ఆడన్నాడు. మేక జీవి కాదు, కుక్క ఒకటే జీవా, అన్ని అవే ప్రోటీనే అంటున్నాడు. ఒక రకంగా ప్రోటీనే, మనం డైజెస్ట్ చేసుకోలేము. అంటే ఎందుకు డార్లింగ్, అంటే కల్చర్ వాళ్ళకి అలా ఎలా డెవలప్ అయింది? అంటే పురుగులను తింటాము. అది ఎట్లా అంటే చైనా ఒకప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మాత్రమే చేయాలని అప్పుడు బాగా రెసిజన్ వచ్చింది. అంటే లైక్ పంటలు ఏం పండలేదు వాళ్ళకి. అప్పుడు ఏమైందంటే
ఏది దొరికితే తినడం అప్పట్లో స్టార్ట్ స్టార్ట్ చేసి, చేశారా? సో అది ఏది దొరికితే తినడం అని స్టార్ట్ చేసి, ఇప్పుడు నిజంగా చైనా వాళ్ళ పురుగులు ఇవన్నీ తినరు ఇప్పుడు. ఇప్పుడు తినట్లేదా? తినరు బ్రో, వాళ్ళు మంచి ఫుడ్ తింటారు టాప్. నువ్వు చైనాలో ఒక ఫుడ్ ఆర్డర్ ఇస్తే వాడు 10-15 ఐటమ్స్ ఆర్డర్ ఇస్తాడు తెలుసా. అదే నువ్వు ఇండియాలో మన ఫుడ్ మీద ఏదైనా బిర్యానీ బస్ అయిపోయింది. ఇంకా బిర్యానీలో నీకు ఏమొస్తుంది? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ తప్ప ఇంకేమన్నా వస్తుందా? ఫైబర్ ఎక్కడైనా కనబడుతుందా? అన్ని వాళ్ళ ప్లేట్లు రంగులుగా రకరకాలుగా ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, సూప్స్, మంచి మంచి అన్నీ ఉంటాయి బ్రో వాళ్ళ దానిలో. సో మన ప్రోబయోటిక్ అవన్నీ ఉంటాయి. సో మన దానిలో మండి అని పోతాం, మండీలో ఏముంటుంది? రైస్, మండి. మన ఫుడ్ అంతా పోయేసి మొత్తం గల్ఫ్ కంట్రీస్లో ఉన్న మండీలు ఇవన్నీ మనం తెచ్చుకొని కెబాబ్లు అని అవి ఇవన్నీ తెచ్చుకుంటాం. మనది ఎట్లుంటుంది? ఒకప్పుడు మా ప్లేట్లో ఒక ఆకుకూర, ఒక పప్పు, ఒక కూర, కొంచెం పచ్చడి, ప్రోబయోటిక్ కింద మనం పెరుగు, తర్వాత కింద లైక్ మంచి లిక్విడ్ లాగా ఒక పచ్చి పులుసు, లేకుంటే రసము, సాంబారు, ఇవన్నీ వేసి మన ప్లేట్ ఎంత బాగుండేది. ఇప్పుడు మన ప్లేట్లు అవన్నీ ఉండట్లేవు, ఇవన్నీ ఉండట్లేదు. ఇప్పుడు అంతా పోయింది. అంతా జనాలంతా జంక్ ఫుడ్ కి ఏం పెంచుతాను అంటే పొట్ట పెంచుతాను అంతే. ప్రతి ఒక్కరికి ఆస్తి లేకుండా పొట్టు ఉంటాను. నాకైతే విరక్తి వచ్చేసింది అబ్బా బయట తిని ఇంకా అసలు. సో బేసిక్ గా నాకు నా కారులో బీస్ట్ అంటే నాకు రేంజ్ రోవర్ గుర్తొస్తుంది డార్లింగ్. అంటే సైకిల్స్ లో అలా ఒక బీస్ట్ నువ్వు ఎలా డిఫర్ చేస్తావు? లైక్ హౌ డు యు? చాలా సైకిల్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు నా సైకిల్ వచ్చేసి మొత్తం సెటప్ అంతా కలిపితే 2,50,000 ఉంటుంది. సో ఇంకొకటి సంతోష్ అని చెప్పేసి ఒక సైకిల్ ఉంటుంది, అరౌండ్ 5 lakhs ఏమో. టూరింగ్ గురించి చెప్తున్నా. మామూలుగా ఒక నార్మల్ కార్ సర్వీసింగ్ ఎంత తీసుకుంటారు? 7,000 to 10,000 అంతే కదా. సో ఇట్లా సైకిల్ సర్వీస్ చేస్తే కూడా అంత తీసుకుంటారు. ఈ సైకిల్స్ బీస్ట్ అంటే రేసింగ్ లో ఉంటాయి ఇవన్నీ ఎక్కువ. 15 లక్షలు 20 లక్షలు ఉంటాయి. ఇప్పుడు మీకు తెలుసా బ్రో, అంటే ఏరోడైనమిక్స్ డిఫరెన్స్ వల్ల కాస్ట్, మెటీరియల్స్ వల్ల, మెటీరియల్ కార్బన్ ఫ్రేమ్ ఒకటి, స్టీల్ ఫ్రేమ్ ఒకటి, ఇప్పుడు టైటానియం కూడా ఏదో వచ్చింది సంథింగ్, అవి కూడా ఉన్నాయి. ఎంత లైట్ వెయిట్ ఉండి ఉంటే అంత. ఒక్కొక్క సైకిల్ తెలుసా చిటికన వెళ్తే కూడా లేపొచ్చు ఇట్లా జస్ట్. 2 సైకిల్స్ వచ్చినాయి అన్నట్టు ఆ ఫ్రేమ్స్. అండ్ ఇప్పుడు ఎంత రేసింగ్ వాటిని యూజ్ చేస్తారు, ఎంత తక్కువ చేస్తే వెయిట్ ఉంటే అంత లైక్ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, వెయిట్ అంతా తీసుకోవచ్చు అని చెప్పేసి అది యూజ్ చేస్తారు అన్నట్టు. సో ఈవెన్ షిఫ్టర్స్ అవన్నీ కూడా, ఈవెన్ వైర్ కూడా లేకుండా లైక్ ఇట్లా లోపల ఎలక్ట్రిక్ షిఫ్టర్స్ ఉంటాయి, హైడ్రాలిక్ బ్రేక్స్ ఉంటాయి. చాలా వచ్చినాయి బ్రో అందులో, దాని మెకానిజం అట్లా. దాని మీద వేరే వేరే కంట్రీస్లో చాలా ఉన్నాయి, కానీ లైక్ ఇండియాలో సైకిల్ అంటే మనము అంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు, అంత ఎక్కువ కాస్ట్ పెట్టుకున్నారు. అండ్ రేసింగ్ అంతా కూడా అంత పెద్ద పాపులర్ కాదు ఇండియాలో. ఇక స్పోర్ట్స్ అంటే క్రికెటే. చాలా సైకిల్స్ ఉన్నాయి బ్రో, బట్ టూరింగ్లో అయితే సర్లీ ద బెస్ట్ కంపెనీ, నేను వాడే కంపెనీ టాప్. దాని తర్వాతనే వస్తుంది. ఇప్పుడు సంతోష్ అని చెప్పేసి ఇంకొక సైకిల్ ఉన్నది, అది కూడా బాగుంది. నీకు ఎలక్ట్రిక్ సైకిల్ కొనుక్కోవాలని ఎప్పుడు అనిపించలే? ఉందా నీ దగ్గర ఎలక్ట్రిక్? లేదు బ్రో నాకు. సో మళ్ళీ మనకు మొబైల్ ఛార్జింగ్ కి దిక్కు లేదంటే ఎలక్ట్రిక్ సైకిల్ ఎక్కడ ఛార్జింగ్ పెడతాం బ్రో? పోనీ ట్రావెల్ కాకపోయినా జనరల్ గా కొనుక్కోవాలని ఉంటది. సో దట్ చూసిన ఏదైనా కంపెనీస్ ఏమైనా స్పాన్సర్ చేస్తే ప్రమోషన్ లా చేసి లైక్ అట్లా తీసుకుందామని చూసినా, కానీ ఇక నీకు ఇప్పటిదాకా స్పాన్సర్స్ ఎప్పుడు వచ్చారు? నీ ఫస్ట్ స్పాన్సర్ ఎప్పుడు వచ్చాడు నీకు? ఇప్పటిదాకా లేరు, ఒక్క స్పాన్సర్ కూడా లేడు. పీపుల్ ఎవరైనా సపోర్ట్ చేస్తే 5,000 10,000. అదే యూట్యూబ్ నుంచి వచ్చే మనీ, దాని తర్వాత ఎవరన్నా బయట సపోర్ట్. స్పాన్సర్షిప్ అంటే మరి సైక్లింగ్ కి సైకిల్ బ్రాండ్స్ కాదు, నువ్వేం కాల్ అవుట్ చేయలేదా? చేశాను బ్రో, ఎన్ని మెయిల్స్ పెట్టినా. ఇండియాలో సైకిల్ ఎవరు అంత పెట్టుకున్నారు? ఇప్పుడు టూరింగ్ సైకిల్ బ్రో నాది, సర్లీ సైకిల్ కి నేను మెయిల్ పెట్టాను, సారీ ఇండియాలో అంత స్కోప్ లేదు. ఇప్పుడు ఎవరు బ్రో సైకిల్ కి మహా అంటే మీరు చెప్పండి, మీకు ఎంతమంది సైక్లిస్టులు తెలుసు? మరి ఇంకా అయిపోయింది, వాడికి ఏం తెలుస్తుంది? ఇంకా మనకి లోకల్ ఉన్న మనకే తెలియనప్పుడు మా అంటే 4-5. వాళ్ళు కూడా అంతంత కాస్ట్ పెట్టి కొనేవాళ్ళు కాదు. ఇప్పుడు నేను అడుగుతారు, అన్న నేను కూడా నీలా ట్రావెల్ చేసుకుందాం అనుకుంటాను అన్న అని అంటారు. అనగానే సరే తమ్ముడు అని అంటే, అన్న నాకు ఏదైనా సైకిల్ సజెస్ట్ చేయండి. సరే తమ్ముడు నీ బడ్జెట్ ఎంత అని అంట. అనగానే వాళ్ళు ఒక 15,000 20,000 అన్నా 25,000 అన్నా అని అంటే అయిపోయాయి. సైకిల్ రాదని నేను చెప్పను, వస్తుంది. నేను కూడా ఒక 50,000 సైకిల్ తోటి స్టార్ట్ చేసిన. బట్
ఆ దారి మధ్యలో చాలా ఇప్పుడు యుద్ధాన్ని పోయేటప్పుడు కత్తే సక్క లేకుంటే యుద్ధం వేసి నువ్వేం చేస్తావు, యుద్ధం చేయలేవు కదా. సో ఇంత పెద్ద సైకిల్ దగ్గర బడ్జెట్ ఉండదు, ఆ బడ్జెట్ ఇన్ని డబ్బులు ఉన్నాడు సైక్లింగ్ చేయడు, ఎందుకు కష్టపడదాం అనుకుంటాడు. బైక్ షిఫ్ట్ అయ్యే ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? లేదు, సైక్లింగ్ సొల్యూషన్ టు పొల్యూషన్. మన మోటో వచ్చేసి సొల్యూషన్ టు పొల్యూషన్, పొల్యూషన్ కి సొల్యూషన్. సో దట్ అండ్ ఇంకొకటి లైక్ హెల్తీగా ఉంటాము అండ్ ఫిట్ గా ఉంటాము, మంచి కార్డియో అండ్ మనం ఒక మెసేజ్ ఇస్తున్నాము. సో ప్రతి దానికి ఎందుకు బండ్లు అవి వాడుతూ సైకిల్ వాడండి లేదా నడవండి, దానివల్ల నీకు యూజ్ ఉంటది. సైక్లింగ్ ట్రాక్ వస్తా నేను ఇంతవరకు రాలేదా? అది నా రూమ్ చాలా దగ్గర. సైక్లింగ్ ట్రాక్ అప్పుడు నేను కాంటాక్ట్ అయిన బ్రో, ఇంత పెద్ద సైక్లింగ్ ట్రాక్ చేస్తాను ఇండియాలో. సరే హైదరాబాద్ లో నేను ఒకటి ఉన్నా కదా, కొంచెం ఏమైనా స్పాన్సర్ చేస్తారేమో అని పోతే పట్టించుకోలేదు. ఇంకా అది కూడా నేను పట్టించుకోలేదు. తర్వాత నేను రైడ్ స్టార్ట్ చేసిన, అప్పుడు ఎప్పుడో మధ్యలో రైడ్కి ఆ మధ్యలో ఎప్పుడో సైకిల్ ట్రాక్ వేసారు. ఇంకా నేను ఇక 2.5 సంవత్సరాలు అటే పోయినా కదా, ఇక సైకిల్ ట్రాక్ ఎక్కే అంత రాలేదు. బట్ ఏదో ఒక రోజు చూద్దాం అనుకుంటాను. వీకెండ్ ఎప్పుడన్నా వస్తే ఇద్దరం అలా సైకిల్ రైడ్కి వెళ్దాం. చేయాలి బ్రో, 25 కిలోమీటర్స్ ఏమో ఉందంట కదా. అవును, నేను యాక్చువల్లీ జాగ్ చేస్తాను, 25 జాగ్ చేస్తాను. ఓకే, అవునా? చేయాలి. ఇప్పుడు అది రెంట్కి ఇచ్చేసి అట్లా చేస్తున్నారు కదా? లేదు, రెంట్కి సైకిల్స్ రెంట్కి ఇస్తారు. సైకిల్ అది కూడా ఎవరు ఉండరు బ్రో, వెళ్ళి యాప్ లో నువ్వు స్కాన్ చేసుకొని స్కాన్ చేసుకుంటే లాక్ ఓపెన్ అవుతుంది, అందులోనే తిరగాలి, గంట అని పేమెంట్ కావాలి. కానీ నువ్వు అది వెళ్ళేటప్పుడు సైకిల్ అక్కడ ఎట్లనో పెట్టేస్తావు సైకిల్ అక్కడ, నువ్వు యాప్ లో ఆఫ్ చేయడం మర్చిపోయినావు అనుకో, నీకు పెనాల్టీ కొడతానే ఉంటాడు, లొకేషన్ వెళ్ళిపోతుంది కదా అట్లా అన్నట్టు. కానీ సైకిల్ అక్కడే ఉంటుంది, సైకిల్ అక్కడే ఉంటుంది. వేరే ఎవరైనా వచ్చి తొక్కినా కూడా మన ఫోన్ నువ్వు ఇన్ని గంటలు వాడుతూనే ఉన్నావు అట్లా. ఎనీ ఫైనల్ థాట్స్ నీకు, అంటే ఇంత జర్నీ అంతా గుర్తొచ్చినప్పుడు, నైట్ టైం పడుకునేప్పుడు కానీ మార్నింగ్ లేసాక నాకు ఎట్లుంటుంది తెలుసా, పడుకున్నాడు కాదు, ఇప్పుడు సడన్ గా మనం ఇట్లా కూర్చున్నా, నేను ఏదో చూస్తున్నా, సడన్ గా ఒక ప్లేస్ ఎక్కడికో పోయి ఆ ప్లేస్ లో ఆ మూమెంట్ గుర్తు వచ్చేస్తుంది కళ్ళ కట్టినట్టు. సడన్ గా ఇప్పుడు ఇక్కడ ఉన్నా, ఆస్ట్రేలియాలో అడవిలో ఉన్న సిచ్యువేషన్ వచ్చేస్తుంది, ఒంటరిగా ఉన్నా, లేకుంటే ఎవరితో మాట్లాడుతున్న సిచ్యువేషన్, ఇట్లా ఇవన్నీ పీడకలలు అంటారు కదా. నాకు ఇవి పీడకలలు కాదు, బట్ ఇవి మెమొరీస్ అన్ని రీకాల్ అయితే అంటారు, మెమొరీ రీకాల్ అన్నట్టు. అట్లా చాలా సార్లు వస్తాయి ప్లేసెస్, కొన్నిసార్లు బ్యూటిఫుల్ ప్లేసెస్, కొన్నిసార్లు క్యాంప్ వేసినవి పడుకున్నప్పుడు, ఈ కొన్నిసార్లు ఇక్కడ పడుకున్నా ఇలాంటి సిచ్యువేషన్. కొన్నిసార్లు అనిపిస్తుంది, నీ అమ్మాయి ఏం తింటారా, నీకు గింతగానం పోయి గాడపడ్డావు, ఆడ చత్తని పరిస్థితి ఏందిరా, అసలు ఎందుకు అప్పుడు అట్లా చేసినావు అన్న థాట్స్, ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి బ్రో, మస్తు రికాల్ అవుతూ ఉంటాయి మెమొరీస్ అన్ని. ఎప్పుడైనా మొబైల్ చూసుకొని ఇట్లా చూసుకుంటా కదా, నేను గ్యాలరీ ఓపెన్ చేసుకుంటా కదా, గ్యాలరీ నిండా అసలుకి ఆ ఫొటోస్ ఆ వీడియోస్ చూస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిపోతా, ఆ క్షణంలో అక్కడ ఎట్లున్నా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి అదంతా చూసుకొని మస్తు మురిసిపోతా ఉంటాను. నాకు నేను ఏం ప్లేస్ రా అబ్బాయి, ఎట్లాంటి లైఫ్ రా అనిపిస్తుంది, నెక్స్ట్ లెవెల్. మనం ఒక చిన్న ట్రిప్ పోతేనే 10 సార్లు మాట్లాడుకుంటాం, అలాంటిది 5 సంవత్సరాల ట్రిప్ పోతే ఎన్నిసార్లు మాట్లాడుకోవాలి. ఎవరితోనే మాట్లాడి మంచి వైబ్ మ్యాచ్ అయ్యి ముచ్చట పెట్టుకుంటే 2-3 రోజులైనా కంటిన్యూగా స్టోరీస్ అయిపోవచ్చు. సో చాలా ఉంటాయి. అయితే నెక్స్ట్ ప్లాన్ ఏంటిది? సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 3 కాంటినెంట్స్ అయినాయి. ఇప్పుడు ఏషియా అయిపోయింది, ఆస్ట్రేలియా, యూరోప్ మధ్యలో ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకా యూరోప్ అయిపోవాలి, తర్వాత నార్త్ అమెరికా అయిపోవాలి, సౌత్ అమెరికా అయిపోవాలి, తర్వాత ఆఫ్రికా అయిపోవాలి, లాస్ట్ కు అంటార్టికా. అది చూడాలి, సైకిల్ పోలేము, సైకిల్ పోకుండా ఆరే. ఇప్పుడు నువ్వే మేనేజ్ చేసుకుంటున్నావు మొత్తం, ఎడిటింగ్ ఒక thumbnail మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చేస్తే, ఎందుకంటే ఎడిటింగ్ కి టీమ్ కి పేస్ అంత మనీ జనరేట్ అవ్వట్లేదు. ఇప్పుడు నాకు ఇట్లా నటించడము, ఒక కంటెంట్ అనుకొని దాన్ని క్రియేట్ చేయడము, లేనివి దానిలో చొప్పించడము, ఒక డ్రామా క్రియేట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సో దట్ ఎందుకు ఇష్టం ఉండదు అని అంటే, నేచురల్గా ఉందాము అనిపిస్తుంది. ఇప్పుడు చేయాలంటే చేయొచ్చు, ఒక లైక్ అమ్మాయినో లేకుంటే ఇంకేదైనా ఏదైనా లేని కూడా చెప్పొచ్చు, ఇటు అట్లా అన్నాడు అని ఎన్నో thumbnails పెట్టుకోవచ్చు. బట్ లైక్ అదంతా అవసరం లేదు. సో నాకేంటంటే ఫస్ట్ మనీ సంపాదించి కోట్లు సంపాదించాలనే ఆశ లేదు. అండ్ నేను
ట్రావెల్ చేస్తున్నా, నాకు ఒక 10 రూపాయలు వస్తున్నాయి. ఆ 10 రూపాయలతో నేను ట్రావెల్ చేస్తున్నా. నేనేమో పైసలు సంపాదించుకోవట్లేదు, అట్లానే రోగాలను సంపాదించుకోవట్లేదు. సో దట్ లైక్ న్యూట్రల్గా ఇట్లా ట్రావెల్, అందుకే ఎలాంటి కాంట్రవర్సీలకు దీనిలో పోకుండా ప్రశాంతంగా నిమ్మలంగా నేనేదో నా రైడ్ ఏదో నేను చేసుకుంటున్నా. లైక్ నాకు ఇట్లా బాగుంది బ్రో. నేను ఇట్లా బ్రతుకుతున్నా. అంటే నువ్వు ఏం చేస్తున్నావురా అంటే బ్రతుకుతున్నా అంతే. నేను నటించట్లేదు, బ్రతుకుతున్నా. మిగతా వాళ్ళందరూ 99% నటిస్తున్నారు, బ్రతుకుతున్నామని నటిస్తున్నారు. అంటే నటించడం అంటే వాళ్ళకి తెలియక ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక రేస్ లో ఇట్లనే ఉండాలి, వీళ్ళలా ఉండాలి, వాళ్ళు కారు ఉన్నారు, వీళ్ళు బిల్డింగ్ ఉన్నారు అనిపిస్తే అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్, నా ఏజ్ లో ఉన్న నా ఫ్రెండ్స్ చాలా మంది, సో దట్ వాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు, లైక్ బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నవి. కొన్నిసార్లు అనిపిస్తుంది చిని అమ్మ నేను అవన్నీ వదులుకునే కదా ఇటు వచ్చింది, మళ్ళీ గవిందుకు ఆలోచిస్తున్నా అని చెప్పేసి మళ్ళీ నాకు నేనే అనుకుని చాలు ఒకప్పుడు అంటే కష్టపడి సంపాదించాలి, లైక్ రెక్కాడితే కానీ డొక్కాడదు అని ఒకటి ఉంటుంది కోట్. సో ఒకప్పుడు రెక్కాడితేనే డొక్కాడేది, ఇప్పుడు రెక్కాడాల్సిన అవసరం లేదు బ్రో. అంత మైండ్ తోటే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నది, ఇన్ఫ్లుయెన్స్ చేసేది, మాట్లాడి కూడా సంపాదించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో నా నాలెడ్జ్ షేర్ చేస్తూ కూడా సంపాదించవచ్చు, ఒక టూర్ కంపెనీ లేక అట్లా కూడా సంపాదించవచ్చు. 100 ఉపాయాలు ఉన్నాయి బతకడానికి. కాలు చేతులు ఆడితేనే బతకాలని ఏం లేదుగా. సో దట్ ఎక్కడన్నా బతకగలుగుతా. నాకు మినిమం ఒక 3 పూటలు తిండి ఉండి నాకు పండుకోవడానికి ప్లేస్ ఉంటే చాలు, నేను పండించుకొని తినగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉన్నది. ఎక్కువ ఏం లేదు ఆశలు, ఎక్కువ సంపాదించాలి ఇలా అని ఏం లేదు, ఎంత కమర్షియల్ కూడా కాదు. సో చాలా ప్రశాంతంగా బ్రతుకుతుంది అంతే. నాకు అది చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా అయితే నాకు అంతా చెప్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఇప్పుడు జనరల్గా ఫుడ్ ఒకవేళ నీ దగ్గర అయిపోతే నువ్వు ఎలా మేనేజ్ చేసాడు? ఆన్ రోడ్ అంటే ఫ్రూట్స్ ఏమన్నా దొరికితే తిన్నామేమో, అది కాకుండా లేదు. ఒక్కొక్కసారి వాటర్ ఫుడ్ లేక ఒక్కొక్క రోజు ఎండిన రోజులు చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి 2 days అట్లా తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. హంటింగ్ చేసావు ఎప్పుడన్నా? హంటింగ్ చేయకూడదు బ్రో. నీకు అంటే సర్వైవల్ లో ఏమన్నా ఫిషింగ్ అంతే, ఫిషింగ్ అదొక్కటే చేసిన హంటింగ్ అంటే. బట్ నువ్వు హంటింగ్ చేస్తే మళ్ళీ తలకాయ నొప్పి. తెలుసు. మళ్ళీ ఇప్పుడు నీకు హంటింగ్ లైసెన్స్, ఈవెన్ ఫిషింగ్ కూడా లైసెన్స్ ఉండాలి బ్రో. ఫిషింగ్ చేయడానికి కూడా. ఆ ఫిషింగ్ కూడా తెలియకుండా చేసినవి ఏం లేవు. ఎందుకంటే మ్యాక్సిమం ఆ రూల్స్ పాటిస్తాం మ్యాక్సిమం. ఇప్పుడు ఒక ఇండియాలో మాత్రమే నేను ఫిషింగ్ చేసిన. ఇండియాలో ఫిషింగ్కి లైసెన్స్ ఏం అవసరం లేదు కాబట్టి అక్కడిక్కడ కేరళలో అక్కడిక్కడ చేసినా కానీ, మేఘాలయ అటు సైడ్. బట్ వేరే కంట్రీస్లో ఫిషింగ్ చేయాలంటే కంపల్సరీ నీకు లైసెన్స్ ఉండాలి. నువ్వు ఏది పడితే అది చంపుకొని తింటా అంటే అది మానవుని కాదు, నువ్వు కనీసం ఆ కంట్రీ పాస్పోర్ట్ హోల్డర్ కూడా కాదు, పౌరుని కాదు. కాబట్టి నీకు కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని బట్టి పాటించాలి. అంతేగాని అట్లాంటి పనులు చేయకూడదు. కానీ ఇంకా ఏం చేయలేనప్పుడు ఇంకా అలా కష్టపడి అలానే ఉండేవాడు. ఇంకా హంటింగ్ కూడా ఉత్తిగా దొరుకుతాయి అప్పుడు మన దగ్గర ఏముంటాయి తెలుసులే, అవి మనకన్నా చాలా ఉంటాయి. తింటే ఫ్రూట్స్, కానీ ఫ్రూట్స్ అవి ఏవి దొరుకుతాయి అవి దమ్మలు తినేస్తాను. ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొని తినుడే. ఫ్రూట్స్ మాత్రం దొరికిందంటే ఇంకా దాన్ని వదిలిపెట్టాలి. మొత్తం సంచి నిండా నింపుకొని కూడా పోయిన రోజులు చాలా ఉంటాయి. ఫ్రూట్స్ తిని బతికిన రోజులు కూడా ఉన్నాయి చాలా వరకు. అయితే ఒకటి చెప్పు నాకు, నేచర్ గురించి 3 అమేజింగ్ ఫ్యాక్ట్స్ నీకు తెలిసినవి, అన్నోన్ ఆర్ అన్హర్డ్ చెప్పమంటే ఏం చెప్తావు? నేచర్ ఎప్పుడు కూడా మనిషికి హాని చేయాలని కోరుకోదు బ్రో. అండ్ నేచర్ తోటి నువ్వు దేవుడు అంటాం కదా మనము, ఎట్లనైతే దేవుడిని నువ్వు నమ్మి దేవుడు నీకు మంచి చేస్తాడు అని అనుకుంటే నీకు మంచి జరగవచ్చు, జరగకపోవచ్చు. బట్ నేచర్ని నువ్వు నమ్మి నువ్వు ఇప్పుడు దేవుడికి సింపుల్ బ్రో, దేవుడికి ఒక విగ్రహం తీసుకొని గుడి కట్టి పూజ చేసి అన్ని చేసి నీ పైసలు ఖర్చు పెట్టి చేస్తావు. ఆ దేవుడు నీకు మంచి చేస్తాడా చెడు చేస్తాడా అనేది తెలియదు, వేరే రూపంలో చేయొచ్చు. కానీ నేచర్లో ఒక చెట్టుని పెట్టి దానికి నీళ్లు పోస్తే నీకు కంపల్సరీ అది నీడనిస్తుంది, ఫలం ఇయ్యలేకుండా నీడనిస్తుంది. అది ఇంక ఏది చేయకుండా కనీసం ఆక్సిజన్ ఇస్తుంది నీకు, రైట్? సో కాబట్టి ఎవరికి హెల్ప్ చేస్తే మళ్ళీ వాడు హెల్ప్ చేస్తాడో చేయడో, కానీ నేచర్లో నువ్వు ఒక చిన్న చెట్టు నాటితే నీకు అది ఎంతో హెల్ప్ చేస్తుంది. నీ ఒక్కరికే హెల్ప్ చేయదు, నువ్వే పెట్టిన నీ ఒక్కరికే పనులు ఇస్తాను అన్నది ప్రతి ఆల్వేస్ అందరికీ వెల్కమ్ చేస్తుంది. అది లాస్ట్కి సచ్చినాక పొయ్యిల కట్టెల్లా కూడా ఉపయోగపడుతుంది. నువ్వు ఫిలసాఫికల్ వేలో వెళ్ళిపోతున్నా. లైక్ నాకు నేచర్ విషయంలో అది నాకు కూడా
నేచర్ ఎప్పుడు చెడు చేయదు బ్రో, అంటిల్ అన్లెస్ నువ్వు గెలుపుకోనలేకపోతే. నీరు తాగడానికి నీకు ఉపయోగపడుతుంది, నువ్వు అందులో ఈత కొట్టే నీకు టాలెంట్ ఉంటే నిన్ను ఎంజాయ్ చేపిస్తుంది. లేకుంటే నువ్వు ఈత కొట్టలేవంటే నిన్ను చంపేస్తుంది, అది అంత డేంజర్. సో కాబట్టి నేచర్ని మనము పద్ధతిగా వాడుకునే విధంగా వాడుకుంటే చాలా గొప్పది. ఏ కొంచెం మిస్టేక్ చేసినా మళ్ళీ మనకి అది పడుతుంది ఇన్స్టెంట్ గా కర్మ. ఐ బిలీవ్ కర్మ. కర్మ అంటే అది ఏం లేదు, కర్మ ఇస్ యాక్షన్ అంతే. మనం చేసే యాక్షన్ బట్టే కదా. ఇప్పుడు బేసిక్లీ నాకు రోజు ఏంటి, నేను మార్నింగ్ లేస్తానా, రోజు పొద్దున్న నా కర్మ ఏంటంటే నేను బండిదాడులు ఎత్తుక్కోవాలి. ఎందుకు, ముందు రోజు నైట్ ఎటో ఇసిరేసి ఉంటా పడుకునే ముందు, అది ఎత్తుక్కోవాలి పొద్దున్న. సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ నేచర్ది ఇన్స్టెంట్ రిఫ్లెక్షన్, డౌట్ లేదు అందులో. నాకు లైక్ అది సబ్ కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉంటుంది మనకి. సో దాన్ని బాగా లైక్ నేను నా మైండ్ని చాలా ట్రైన్ చేసుకుంటా. లైక్ ప్రతి క్షణం ప్రతి విషయంలో, ఒక కొండ ఎక్కేటప్పుడు, ఒక 100 కిలోమీటర్లు తొక్కేటప్పుడు, అండ్ ఏదైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కటి నేర్చుకుంటా ఉంటా అన్నట్టు. దేని నుండి ఎలాంటి ఫ్రూట్స్. ఇప్పుడు లైక్ నేచర్లో ఒక అడవిలోకి వదిలిపెడితే నేను బ్రతకగలుగుతాను వేటాడకుండా. లైక్ ఏం తినాలి, ఏం తినొద్దు, ఏం తింటే బాగుంటుంది, ఏం తాగాలి, సో ఏది ఏమి ఇస్తుంది, లైక్ ఒక బయాలజిస్ట్ లాగా లైక్ ఏమేమి తింటే మంచిది, ఇట్లా లైక్ ఇవన్నీ చాలా నేర్చుకున్నా. అవి ఎలా నేర్చుకున్నా? బుక్స్ చదివా లేదంటే వీడియోసా? ఇంకా బేర్ గ్రిల్స్ తెలుసు కదా, నాకు అతను ఒక రోల్ మోడల్ అనుకోండి. అతన్ని లైక్ నేను అతని వల్లనే ఇన్ఫ్లుయెన్స్ అయినా చాలా వరకు చెప్పాలంటే. చిన్నప్పుడు ఎన్నిసార్లు మ్యాన్ వర్సెస్ వైల్డ్ చూసి ఎప్పుడైనా అందరూ ఏవేవో పిచ్చి పిచ్చి ఛానల్ పెడితే నేను డిస్కవర్ పెట్టుకొని చూస్తుంది, హిస్టరీ టీవీ 18 పెట్టుకొని చూసుకుంటాను, నేషనల్ జియోగ్రఫీ పెట్టుకొని చూస్తుంది. సో దట్ అతను చెప్పేటోడు కదా ఇట్లా యాజ్ నేను ఫార్మసిస్ట్, అదే విధంగా నాది లైక్ సైన్స్ ఫీల్డ్, సో బైపీసీ అట్లా. కాబట్టి నాకు చాలా విషయాలు అట్లా తెలిసి ఈజీగా అర్థమైపోతూ ఉంటాయి. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం విషపూరితమైనవి, ఇవన్నీ చూసుకొని లైక్ ఈ మధ్యలో ఇంటూ ద వైల్డ్ అని ఒక సినిమా. సో ఇంటూ ద వైల్డ్ సినిమా చూసినప్పుడు అసలు మొన్ననే చూసిన అది. అవును, రీసెంట్ చూసిన. నేను ఆ సినిమా పెట్టుకుని పిచ్చోడ్ని అయిపోయి, అంటే రిపీట్ మోడ్ లో ఎన్నిసార్లు చూసిన తెలుసా సినిమా. అది చాలా స్లో మూవీ, బట్ అది చూసినప్పుడు దీని తల్లి నేనే అంతే, ఇంకెవ్వలేదు, నేనే అనిపించింది నాకు. వాడిలాగానే ఎక్కడికో అడవిలోకి పోవడము, వాళ్ళలాగానే ఎక్కడెక్కడ రిస్కీ పనులన్నీ చేయడము, పెద్ద పెద్దలతోటి చిన్నోని నేనే ఏదో 70-80 సంవత్సరాలతో లాగా వాళ్ళనే మోటివేట్ చేయడము, అండ్ ర్యాండమ్ పీపుల్ తోటి కలిసి ఏం చేయడము, అండ్ వాళ్ళతో సడన్ గా వాళ్ళ నుండి లైక్ అక్కడ నుండి పొద్దున్నే లేసి వెళ్ళిపోవడము ర్యాండమ్. ఆ వ్యాన్ లో లాస్ట్ కు వాడు అనిపిస్తుంది చూసిన, ఆ లాస్ట్ చనిపోయినప్పుడు నాకు అప్పుడు భయమైంది, ఇలాంటి ఇట పని చేసి నేను కూడా పోతే ఎట్లా అనిపించింది తెలుసా ఫస్ట్ టైం. అవన్నీ లైక్ వాళ్ళు అక్కడ మీకు తెలుసా, లైక్ వాడు ఒక కయాకింగ్ చేసుకుంటా లాస్ట్కి వస్తాడు, ఇద్దరు కపుల్స్ కలుస్తారు, కలిసి చెప్తారు ఎట్లా వచ్చినావు, ఎక్కడ వచ్చినావు, అక్కడ నుండి వచ్చినాను అంటారు కదా. నేను స్టార్టింగ్ నుండి వచ్చినాను వాళ్ళకి చెప్తాడు, వాళ్ళు షాక్ అవుతారు, వానికి ఏది హాట్ డాగ్ ఇస్తారు వాడిని తినడానికి. అప్పుడు అనిపించింది లైక్ నేను అట్లా ఎక్కడి నుండి వచ్చినావు అని అంటే, నేను ఇండియా నుండి వచ్చినాను. ఇప్పుడు ఇండియా నుండి వచ్చినావా అని చెప్పేసి కూర్చుని నాకు లైక్ వాళ్ళు ఏదో గ్రిల్ చేసుకుంటా ఉంటే నాకు షేర్ చేసి అవన్నీ ఇస్తూ ఉంటారు. ప్రతి క్షణం నేను నన్ను నా లైఫ్ స్టోరీ ఒక సినిమా తీస్తే ఇంతకన్నా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైక్ ఎన్నో ప్లేసెస్ కదా, అది వాడిది చావుతోటి ఎండ్ అయిపోయింది, బట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది. నా పేరు మీద ఒక బుక్ రాసిరని చెప్పేసి తెచ్చినది. సో దట్ అందులో అనిపిస్తుంది ఒకసారి పేపర్ లైక్ ఇట్లా చూసుకుంటే ద ఇండియన్ సైక్లిస్ట్ అని చెప్పేసి భలే అనిపిస్తుంది బ్రో. అది మంచిగా అనిపించింది ఆ ప్లేస్ అదంతా. బట్ రియల్లీ ఒక అతను అన్నాడు లైక్ కొంతమంది కాంటాక్ట్ అయ్యారు, మీ స్టోరీ ఒక మూవీ తీద్దాం అనుకుంటారని చెప్పేసి. కానీ ఇప్పుడు కాదు, ఒక 11 సంవత్సరాల తర్వాత అని చెప్పి 11 years తర్వాత ఒక ఫ్రెంచ్ అతను ఉంటాడు, మన ఇండియనే, లవర్ కోసం ఫ్రెంచ్ దాకా వెళ్ళి లైక్ అక్కడ స్వీడన్కి వెళ్ళేసి అక్కడ సైకిల్ మీద ఇప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఏమో సైకిల్ తొక్కుకుంటూ పోయి, అప్పుడు వీజాలు ఏం లేవు, జస్ట్ తొక్కుకుంటూ పోయేసి, మరి ఉన్నవో లేవో ఎట్లా చేసిండో ఏమో తెలియదు కానీ బై రోడ్ సైకిల్ తొక్కుకుంటూ పోయి అక్కడ ఆమెను పెళ్లి చేసుకుని అక్కడనే సెటిల్ అయ్యింది. మధ్య సినిమా వస్తుంది అతని మీద.
ఓకే, ఇంట్రెస్టింగ్. యా, అలాంటి సినిమాలు ట్రావెల్స్ ఇప్పుడు మీకు ఇన్ టు ద వైల్డ్, కాల్ ఆఫ్ ది వైల్డ్, ద రివెనెంట్, ఎవరెస్ట్, ఇలాంటి ఎన్నో సినిమాలు, ద వైప్ అవుట్ అని చెప్పేసి, వైట్ అవుట్ ఇలా చాలా మొత్తం ఈ ట్రావెల్ సర్వైవల్ సినిమాలు చాలా చూస్తాను. రెవెనెంట్ కాదు, కొంచెం వేరే మూడ్ లో కానీ, బట్ యా ద రివెనెంట్ మస్తు అనిపిస్తుంది. అదే టాప్ సినిమా. నీ టాటూ ఏంటి? ఎక్స్ప్లెయిన్ ద టాటూ టు మీ. ఇదేం లేదు బ్రో, నేను ఒకసారి బైక్ రైడ్ చేస్తూ పడ్డా తీవ్రంగా. మొత్తం అప్పుడు పడ్డాక తర్వాత ఎట్లయితుంది, ఎర్రగా అవుతుంది కదా ఇట్లా, ఇదంతా ఇది గలీజ్గా కనబడుతుందని ఏదో గోవాకి వెళ్ళినప్పుడు ఇది వేయించిన. ఇదేమో రోజ్ ఫ్లవర్ అంతే. ఇది వేయించిన తర్వాత ఇక్కడ టాటూ వేయించొద్దట ఈ ప్లేసెస్ లో, ఎందుకంటే చర్మం ఇట్లా ముడతలు ఉంటాయి, ఇది జరిపోయింది. బట్ ఇది బాగుంటుంది. ఇది బ్రూస్లీ పంచింగ్ బ్రూస్లీ అన్నట్టు. సో ఈ పంచింగ్ బ్రూస్లీ మాత్రం నాకు కుంఫు కరాటే అంటే లైక్ మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. అన్ని సినిమాలు చూస్తుంది. నేర్చుకోలేదు బ్రో, బట్ ట్రై చేస్తాను. కొంచెం టైం దొరికితే నేర్చుకుంటా కంపల్సరీ. సో కానీ ఎప్పుడో తెలియదు, బట్ మాకు ఏజ్ ఉంది కదా. ఓకే, నెక్స్ట్ 3-4 months లో ద బెస్ట్ ప్లేసెస్ టు ట్రావెల్ ఇన్ ఇండియా ఏంటి? నెక్స్ట్ 3-4 మార్చ్ ఏప్రిల్. యా, ఇప్పుడు మాత్రం రాజస్థాన్ వెళ్ళండి. నేను ఇందాక అడుగుదాం అనుకుని మర్చిపోయాను రాజస్థాన్ గురించి. ఇప్పుడు మాత్రం రాజస్థాన్ వెళ్ళండి. ఆ ఎడారిలో చల్లగా భలే ఉంటుంది, ఎందుకంటే నువ్వు హీట్కి తట్టుకోలేనప్పుడు అందులో బాగుంటుంది. అండ్ ఈ జనవరి ఫిబ్రవరి అట్లా వెళ్ళండి. తర్వాత ఈ ఆల్వేస్ నార్త్ ఈస్ట్ అని చెప్తాను నేను. ఫస్ట్ మేఘాలయ వెళ్ళండి. నార్త్ ఈస్ట్ మీకు కొంచెం సేఫ్ అనిపిస్తుంది అని అంటే మంచిగా మేఘాలయ వెళ్ళండి. నార్త్ ఈస్ట్ మొత్తం సేఫే. మేఘాలయ, చిరపుంజి, నడ్వాకి రివరు అండ్ అటు సైడ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఒకవేళ ఫారెన్ చూడాలి అని అంటే గ్యాంగ్టాక్ వెళ్ళండి, సిక్కిం. గ్యాంగ్టాక్ అసలు ఫారెన్ ఫీల్ వస్తుంది, అనిపిస్తుంది అది. ఇక తర్వాత మంచి ఒక స్విట్జర్లాండ్ ఇలాంటి ప్లేసెస్ చూడాలి అని అనుకున్నావు, ఊటీ కానీ, మున్నార్ కానీ, కొడైకెనాల్ కానీ, లేదంటే డార్జిలింగ్ కానీ మనం వెళ్ళచ్చు. ఇలాంటి ప్లేసెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి బ్రో. ఇక తర్వాత మంచి లైక్ వైబ్ రావాలి, పీస్ఫుల్గా ఉండాలంటే కేరళ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వైబ్ మీరు అక్కడ హాస్టల్స్లో రోజుకు 500-600 రూపాయలు కట్టేసి ఒక 10 రోజులు ఉన్నా నీకు ఖర్చు అయ్యేది ఎంత, 5,000 రూపాయలు ఏమో హాస్టల్కి పడుతుంది. తిండికి ఒక 5,000-6,000 పడవచ్చు. 15,000 మంచిగా ఒక 15-20 రోజులు ఉండొచ్చు. నీవు నడుచుకుంటూ పో, దారి పండు పోతుంటే లిఫ్ట్ అడుక్కొని పో, కారు, లారీ, బస్సు ఏదో లిఫ్ట్ అడుక్కొని పోయి గిడ దింపమని చెప్పు. నీకు ఎలాంటి హార్మ్ఫుల్ ఏముండరు. అంత యూరోప్ నుండి మొత్తం అక్కడికి వెళ్ళొస్తారు. ఇక మంచి హిస్టారిక్ ఇవన్నీ చూడాలి అని అనుకుంటే సో మన ప్లేసెస్ చాలా ఉన్నాయి. లైక్ వరంగల్, కాకతీయ రాజులు పాలించినవి, అవన్నీ డెవలప్ చేస్తలేరు ఏదో కానీ. కర్ణాటకలో కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు విజయపుర వెళ్తే, విజయపురలో ఫారెన్ నుండి ఎక్కడ నుండి వచ్చి హంపి పోతారు బ్రో. ఈ రామప్ప ఎవరు పోరు. ఫారెన్ లో వెళ్ళి ఏమేమి వెళ్ళారు అంటే ప్రతి ఒక్కడు అడ్డమైన ఢిల్లీ పోయినా అని చెప్తాడు, తాజ్మహల్, తర్వాత కేరళ పోయినా అని చెప్తారు, లేకుంటే ఢిల్లీ, కేరళ, గోవా అని చెప్తారు. ఎవ్వరు బ్రో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని ఎవ్వడికి తెలియదు అసలు. ఇంత మంచి హైదరాబాద్ సిటీ తెలియదు. ఈ కల్చర్, మన ఫుడ్, ఈ గోదావరి, లైక్ అటు బీచ్లు, వైజాగ్, ఇవి ఎవ్వరికి తెలియదు బ్రో. శ్రీకాకుళం ఇది ఎవరు తెలియదు, ఎవరు చూసినా అంటారు. మనం మన ఈ పాలిటీషియన్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, లైక్ ఒక మంచి ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి మంచి వీడియో చేసి టూరిజం డెవలప్మెంట్ చేయొచ్చు కదా. టూరిజం గురించి మాట్లాడడం లేదు తెలుసా నేను ఇప్పుడు. నువ్వు ఎందుకు బ్రో ప్రతిసారి నువ్వు వీకెండ్ రాగానే, లేకుంటే ఒక 4-5 రోజులు సెలవులు రాగానే వెళ్దామని అనుకుంటే కర్ణాటక పోతాను, కేరళ పోతున్నావు, నార్త్ ఈస్ట్ పోతున్నావు, కానీ వీళ్ళందరూ ఎవరైనా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి వస్తారా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి ఎవ్వడు వస్తలేడు అసలుకి. టూరిజం చూస్తూనే లేరు. చాలా కోస్టల్ లైన్ ఉంది అబ్బా, చాలా కోస్టల్ లైన్, పెద్ద కోస్టల్ లైన్ ఉంది, డెవలప్ చేయలేడు. ఎందుకు బ్రో మంచి హోటల్స్ ఇచ్చి, మంచిగా టాయిలెట్స్ పెట్టి, మంచి రోడ్స్ వేసి, టూరిజం డెవలప్ చేసి, ఇది తిరగంట్రా, చేయంట్రా. ఆ టూరిజం మినిస్టర్ ఎవరో తెలియదు, ఆ డెవలప్మెంట్ చేసే వాళ్ళు ఎవరో తెలియదు, ఒకటి ఏం తెలియదు, ఎవరికి ఏం తెలియదు, నాకే తెలియదు. వాడుకోవచ్చు కదా, ఇట్లాంటి వాళ్ళని తీసుకొని వాడుకోవచ్చు కదా. నువ్వు ఒక మంచి తిరిగేటోళ్ళని తీసుకొని వాడుకోవచ్చు కదా. నువ్వు నా ప్లేస్ ప్రమోట్ చేయించుకోవచ్చు కదా. దానివల్ల టూరిజం డెవలప్ అవుతుంది కదా, డబ్బులే కదా వచ్చేది.
దానివల్ల అక్కడ ఉన్న లోకల్స్కి రెస్టారెంట్స్ బాగుపడతాయి, హోటల్స్ బాగుపడతాయి, అండ్ గవర్నమెంట్కి టికెట్స్ వస్తాయి, ట్యాక్సెస్ వస్తాయి, ఆ రోడ్లో మామూలుగా టోల్ గేట్స్లలో అక్కడ డబ్బులు వస్తాయి. ప్రతి ప్లేస్లో డబ్బే కదా వచ్చేది. అంత దోచుకున్న మీదనే ఉన్నారు. ఇప్పుడు మాట్లాడితే ఏంటంటే ఇప్పుడు వీడు దేశద్రోహి అని అనే రకంగా ఉన్నది. కానీ బట్ ఇవన్నీ చేస్తే ఏంది ఏమనంటే రాజకీయ నాయకులు వాళ్ళ వెనుక జనాలు ఇక మా కులపోడు, మా మతపోడు, లేకుంటే మా 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 కాన్స్టిట్యుయెన్సీ, మా ఎమ్మెల్యే, మా కలరు, లాస్ట్కి ఏమని కొట్టుకుంటారో ఏందో ఇక నాకు తెలియదు. మంచిగా డెవలప్ చేస్తే ఎంత బాగుంటుంది బ్రో ఇండియా మన టూరిజంని. ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, అటు గుడిసె అని అంటే గుడిసె కూడా చాలా మెమరీస్ ఉన్నాయి డార్లింగ్ నాకు. అంటే మా బేసిక్ గా వీకెండ్ హ్యాంగ్ అవుట్ స్పాట్ అనమాట. చాలా రెగ్యులర్. ఇప్పుడంటే చాలా పెరిగిపోయింది, మట్టి అదంతా వేసి చాలా. పుష్ప సినిమా వచ్చిన తర్వాత చాలా డెవలప్ చేశారు దాన్ని యాక్చువల్లీ. కింద మారేడుమల్లి నుంచి లోపల 60 కిలోమీటర్స్ వెళ్ళాలి. మా అప్పుడు ఏం లేవు, మొత్తం రాళ్లే, మొత్తం రాళ్ళు. ఆ లోపలికి చాలా బాగుండేది. వెళ్ళాలి బ్రో, నేను చూడలేదు. ఒకసారి చూడలేదా? బాగుంటది గుడిసా బాగుంటది. నీకు ఒక ఇప్పుడు లడాక్ ఉంది కదా, దాన్ని కొంచెం మినీ సైజ్ కంప్రెస్ చేసినట్టు ఉంటది, చిన్న లడాక్ లా ఉంటది. వెళ్ళాలి, మంచి డ్రోన్ షాట్స్ చేసి మన ఛానల్లో పెట్టాలి. చాలా మంది పెడుతున్నారు, పెడితే ఇంకా చాలా మందికి రీచ్ అవుద్ది. దాన్ని తట్టుకునేలాగా అక్కడ టూరిజం కూడా డెవలప్ చేయాలి. అవును, ఇంతమంది వచ్చినా కూడా. అవును. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను చాలా ఎంజాయ్ చేసా కాన్వర్సేషన్. థ్యాంక్ యూ సో మచ్. మీ టూ. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో 2-3 కాంటినెంట్లు అయ్యాక మళ్ళీ కూర్చుందాం. యా, ఇక అట్లయితే 11 సంవత్సరాల తర్వాత. 11 years పడుతుందా? 11 years ప్లాన్. ఇప్పుడు యూరోప్ 3 years ఉంది, అమెరికా 5 years ఉంది, ఆఫ్రికా 3 years ఉంది. 11 years మినిమం, అంతే. 11 years పట్టుద్ది. చూద్దాం ఇంకెన్ని మెమరీస్ మోసుకొని వస్తాను. అప్పుడు పాడ్కాస్ట్ కాకుండా ఇంకేమన్నా రావచ్చు, ఎందుకంటే పాడ్కాస్ట్ 2 గంటలు 3 గంటలు ఉంటుంది కదా. సో అప్పుడు మరి లైవే ఉంటుందో ఎట్లుంటుందో, ఎందుకంటే అది 10-16 సంవత్సరాల జర్నీని నేను ఎంత షేర్ చేసుకోగలుగుతాను. ఆల్ ద వెరీ బెస్ట్ మ్యాన్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.